హలో, నేను సిఎస్ రావు. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ విదేశాల్లో టచ్ అవుతుంది క్లూస్. అసలు దాని లోతు ఎంత, దాని వెనక ఉండేటువంటి నెట్వర్క్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరే గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. కొత్త రకంగా అనిపిస్తున్నారు ఇవాళ. దాంట్లో సీక్రెట్ ఏమైనా ఉందా? సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు కదా, చెప్తే సీక్రెట్ అవ్వదు కదా. ఏమన్నా వ్రతం రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా చేశారని మీరు కూడా. సో లిక్కర్ స్కామ్ ఏంటి సార్, చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు డే టు డే మొత్తం. సో అది దాన్ని అసలు ఊహించుకుంటేనే అసలు దీని లింకులు ఎక్కడుండి అండర్ వరల్డ్లో ఇప్పుడు అబూ సలం, ఆ రోజున మోనికా బేడి, వాళ్ళకుండే లింకులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటి మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఏముంది సిఎస్ గారు, ఇది 2005 నుంచే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కడప జిల్లాకు సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు మీరు రసాల కైమా నుంచి రావటం కానివ్వండి, ఇక్కడి నుంచి రకరకాల యాంటిక్స్ బయటికి వెళ్ళినప్పుడు ఆరోపణలు రావటం, దేశాలకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినాయి, పురావస్తువుకు సంబంధించినవి అని మాటలు రావటం, అట్లాగే రాష్ట్ర సంపదనన్నింటినీ గనుల్ని లేకపోతే ఎస్సీజెడ్ల పేరుతో విదేశీ కంపెనీలకి, లేకపోతే విదేశీ కంపెనీల పేర్లతో ఇక్కడికి బెనామీ కంపెనీలు పెట్టడం కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మారిషస్ నుంచి ఇట్లా రూటింగ్ అన్నీ బహిరంగ రహస్యమే. లేకపోతే అన్ని సిబిఐ ఈడీ కేసులు ఎందుకు వస్తాయి? క్విడ్ ప్రోకోలో ఎన్ని జరిగినాయి, ఎంతమంది ఐఏఎస్లు బయటికి లోపలికి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, ఇవన్నీ బహిరంగ రహస్యం అప్పటి నుంచే ఉంది. ఆ టైంలో చేసిన విపరీతమైన దోపిడీ విదేశాలకు అప్పుడే తరలింది చాలా వరకు. ఇక్కడ భూముల రూపంలో బెంగళూరు, హైదరాబాదు లాంటి పూనా ఇక్కడ ప్రాంతాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది. తర్వాత వాళ్ళకి ఎవరైతే ప్రధానమైన పాత్రధారి ఉన్నాడో 2004-2009 మధ్య, అంటే ఎవరైతే బెనిఫిట్ అయ్యాడో అతనికే మళ్ళీ అధికారం వచ్చింది. అక్రమంగా బెనిఫిట్ అయ్యి అరాచకం చేసి హత్యలు, దోపిడీలు, గనులు ఇవన్నీ దోషేసుకున్న ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నాడో, మెయిన్ బెనిఫిషియరీ ఎవరున్నారో అతని చేతికి అధికారం వచ్చేటప్పుడు ఇంకా విశృంఖలంగా అయిపోయింది. సార్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకునేది ఏంటంటే, 2009లో మళ్ళీ ఆయనకు పట్టం కట్టారు. ఇంత జరిగినప్పటికి కూడా 2019లో 9లో కూడా కట్టారుగా రాజశేఖర రెడ్డి గారికి. 2004లో కట్టారు, 2009లో రాజశేఖర రెడ్డి గారికి కట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కట్టారు. ఇవన్నీ ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్లటంలో వైఫల్యం చెందేమేమో మనలాంటి వాళ్ళు అని అనిపిస్తుంది. మనం కాదు, ఆ రోజు కూడా 2009లో కూడా చావు తప్పి కన్నులు అట్టబోయినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పుల వల్ల పార్టీల పరంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది రాజకీయ పార్టీలు, ప్రజలు కాదు. అంటే సామాజికవేత్తలు ఉంటారు, సామాజికవేత్తలు ఏం చేయగలరు అని మాట్లాడతారు. అంటే మీకు రాజకీయ పార్టీల వాయిస్ కన్నా కూడా మీలాంటి వాళ్ళు చెప్పే వాయిస్ నే పబ్లిక్ విశ్వసిస్తారు కదా. కానీ మీడియా ఎక్కడ ఉంది? మీడియా ఎవరి గుప్పట్లోకి వెళ్ళినప్పుడు చెప్పేది మీడియానే కదా, కమ్యూనికేట్ చేసేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? ప్రజాహితం కోసం నిర్భయంగా రాయగలిగిన పత్రికలను ఆ రెండు పత్రికలను డిఫెన్స్లో పడేశాడు. నాన్న పులి అన్నట్టు, లేకపోతే బ్రాహ్మడు నలమేక సామెతలాగా తయారు చేశాడు. దాని ఒక విశ్వసనీయతని ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితిలో డిఫెన్స్లోకి నెట్టాడు. తను సొంత మీడియా సంస్థను పెట్టుకున్నాడు. హైదరాబాద్లో ఉండే ప్రధానమైన మీడియా సంస్థలు కొన్నిటిని తాను బెనామీలతో నెలకొల్పించాడు. కొన్ని ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాని బెదిరించి రకరకాలుగా ఇది చేశాడు. 2009 టైంకి మరి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షాలే కదా. మెయిన్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది మీడియా అయితే ఫోర్త్ ఎస్టేట్ అంటాం, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇదేదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు అనుకుంటారు. అది కూడా చెబుతా. ఆ రోజు హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి హైదరాబాద్ బేస్డ్గా మీడియా కానీ, ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్లుగా కానీ, లేదా ఎడిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గానే ఉన్నారు. వాయిస్ అంటే ఇక్కడి నుంచే, రాజధాని నుంచి వెళ్తుంది కదా ఎక్కడైనా సరే. అప్పుడు ఇక్కడ కుహానా మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. రాజశేఖర రెడ్డి భయపడ్డారు, లేకపోతే అతను లోపరుచుకున్నాడు అందరినీ కూడా. ఆ రోజు ఉండే ప్రజా సంఘాల పేరుతో ఉండాలని ప్రొఫెసర్లుగా, లేకపోతే రకరకాలుగా ఇక్కడ వాయిస్ వినిపించే వాళ్ళని కూడా బిస్కెట్లు వేసి అతను కొనుగోలు చేశాడు. సీనియర్ జర్నలిస్టులని, ఎడిటర్లని చాలామందిని. జర్నలిస్టుల అసోసియేషన్ కూడా తన గుప్పిటకు తెచ్చుకున్నాడు. వాళ్ళకు కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళకు కూడా తాయిలాలు అందజేశారు.
ఎప్పుడైనా సరే మరి వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన సంఘాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎప్పుడైతే ఆశపడతారో ఆ విశ్వసనీయత కోల్పోతారు కదా, వ్యక్తి ఆరాధన మొదలవుతుంది కదా. ఆ రోజు ఎవరైతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒక బిస్కెట్ వేసాడో, ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా రాజశేఖర రెడ్డిని దేవుడిగా కీర్తించడం మొదలెట్టినాయి కదా, మాకు 200 గజాల స్థలం ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు కదా. మరి అది మీరు ఎందుకు చూసుకోరు జర్నలిస్టులుగా మీ వైఫల్యాన్ని? మరి అతను మీరు దేవుడని, రాజువయ్య మహారాజువయ్య అని కీర్తించింది మీరే కదా. ఒక దొంగన దోపిడీదారుని మహానేతగా కీర్తించింది ఇదే కిరాయి మీడియా కదా. మరి మీరు వైఫల్యం చెందారు కదా, మీడియా వైఫల్యం చెందింది కదా. వక్రీకరణ రాతలతో దొంగని, ఒక గజ దొంగని తీసుకెళ్ళి ఒక మహానేతగా మీరు కీర్తించారు కదా. మీరంటే ఇన్సెన్స్ ప్రధాన ఇది కదా. అలాగే అంటే నేను ప్రధాన పక్షం తెలుగుదేశం వైఫల్యం ఎట్లా అంటున్నానంటే, ఆ రోజు యాంటీ సెంటిమెంట్ అయినటువంటి టీఆర్ఎస్తో జత కట్టడం చారిత్రక తప్పిదం. అంటే ఆ రోజున్న పరిస్థితులు 2009లో ఒక పక్క చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి మూలాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఒడిసి పట్టడం, దోసుకుంటంలో ఆ కుటుంబానికి, లేదా కొన్ని కుటుంబాలకి, తెలుగు జాతిలో కొన్ని 2 రాష్ట్రాలు, ఇప్పుడు వాళ్ళకి 2 రాష్ట్రాలు, తెలుగు జాతి మొత్తం మాట్లాడుకుంటే కొన్ని కుటుంబాలకి వాళ్ళకి బ్లూ ప్రింట్ ఉంది, ఎట్టా దోసుకోవచ్చు, ఎట్టా చెరబట్టవచ్చు తెలుగు జాతిని అనేది. అది మనం 2000 తెలంగాణలో కూడా చూసాంగా. విశృంఖలంగా మరి సంపన్నమైన రాష్ట్రాన్ని అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి కొట్టుకుపోయేటట్టు చేసి ధరణి పేరుతో వేలాది లక్షల ఎకరాలు దోసేసుకుని ఇవన్నీ ఇక్కడ చూసాం కదా. ఇక్కడికైనా 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డి కుటుంబం చేసిన దానికి తేడా ఏం లేదు కదా. 2 ఒకే ఇదిలో కనిపిస్తుంది కదా దోపిడీ. సార్, మీలాంటి వాళ్ళకి జనరల్గా మీరు సొసైటీ గురించి ఆలోచిస్తారు, చాలా బాధ్యతాయుతంగా ఉంటారనేది నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు డాక్టర్ లోకేష్ అని ఒక ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పాడంటే, మొత్తం 26 దేశాల్లో లింక్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, మీకు తెలియదు, కావాలంటే ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంతా ఆ టైప్ లో ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ తో ఉందండి. ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళు చేసిన లిక్కర్ వ్యాపారం వాళ్ళు కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొదలెట్టిన లిక్కర్ వ్యాపారానికి మోడస్ ఆపరండి ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్ లో ట్రైబల్స్ కి అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ శారీరక దారుఢ్యం కొద్దిగా ఎక్కువ, మనకంటే స్టామినా ఇది ఎక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్. వాళ్ళకి ఇక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళని సాచెట్స్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళినంతా కూడా కడప నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా చోట్ల ఆ లిక్కర్ వ్యాపారం చేశారు ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో కొన్ని దేశాల్లో. అక్కడ ఇప్పుడు నాకున్న సమాచారం, నేను కూడా దాని మీద కొంత పరిశోధన అనగానే నేను కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. 2005 ఆ టైంలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు సప్లై చేస్తే స్పిరిట్ అంటే మొలాసిస్ నుంచి తీసిన రెక్టిఫై RS అంటాం కదా, అది కావాలంటే రిక్వైర్మెంట్ కావాలని చెప్పి నాకు ఒక మిత్రుడి ద్వారా సప్లై చేయమని వస్తే, వ్యాపారం చేసుకుంటాం కాబట్టి నేను దాని మీద ఆ రోజు ఏంటి మొలాసిస్ ఏంటి, అసలు RS అంటే ఏంటని దాని మీద నేను చూశాను అనమాట. చూసినప్పుడు అప్పుడు కూడా కడప నెల్లూరుకు చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ రోజు నాకు మీడియాలో ఒక ప్రధాన మీడియా అధిపతిగా ఉన్నటువంటి ఒక మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు నాకు కొద్దిగా చెప్పాడు అనమాట అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అని. అప్పుడు నేను రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటి అని నేను కొద్దిగా ఈ డిస్టిలరీస్తో నేను కాంటాక్ట్ అయ్యాను. అయినప్పుడు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ 3 కేటగిరీల్లో ఉంటుందని, ఒకటి బాగా రిఫైన్డ్గా మంచి సుపీరియర్ క్వాలిటీనేమో ఈ స్కాచ్ ఇటువంటి వాటికి వాడతారని, 2వ గ్రేడ్ ఉన్నదాన్నేమో ప్రభుత్వ సారా దుకాణాల్లో డైల్యూట్ చేసి వాడతారని, 3వ దాన్ని ఇండస్ట్రియల్ ఆల్కహాల్గా వాడతారని, తర్వాత స్లడ్జ్ ఉంటుంది పేరుకుపోయిన చెత్త దాన్ని వాడకుండా బయటికి పారేస్తారు, వేస్ట్ అనుకోండి. దాని నుంచి కూడా తీసి అది విషతుల్యం. దాన్ని తీసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని వెస్ట్ కోస్ట్లో మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీ ఎక్కువ, గుజరాత్ మహారాష్ట్ర అక్కడ. తర్వాత బ్రెజిల్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా సప్లైస్ బాగుంటాయి దీని నుంచి. అందుకని ఏం చేశారంటే ఆ రేట్తో పోల్చుకుంటే ఇక్కడ సౌకగా వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే స్లడ్జ్లోంచి తీసేసిన విషతుల్యమైనటువంటి దాన్ని వీళ్ళు తక్కువ రేటు కొని లీటర్ రూపాయికి అంత చీప్గా కొని పారేసేదాన్ని తీసుకెళ్ళి అక్కడ హై దీంట్లో డైల్యూట్ చేసేసి ఆ విషతుల్యమైన దానితో వ్యాపారం చేసుకుని అక్కడ చాలామంది చనిపోవటానికి వీళ్ళు కారకులు. వీళ్ళంటే మీరు అనేది కడప అంటున్నారు, కడప లేదంటే ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ప్రధానమైన పాత్ర ఉంది అక్కడ. వాళ్ళ అనుచరులు టాంజానియాలో మెగఫులి వచ్చే వరకు వాళ్ళు ఇష్టానుసారం నడిపారు వ్యాపారాన్ని. మెగఫులి వచ్చిన తర్వాత ఆ కుటుంబం పారిపోయి వచ్చింది ఇక్కడికి. అయినా కూడా వాళ్ళకి చెందినటువంటి 2 వ్యక్తులను అక్కడ అరెస్ట్ చేశారు, 9 నెలలు వాళ్ళని జైల్లో పెట్టారు.
వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి అంచనా? ఒక కంపెనీలో చేసే ఉద్యోగస్తులు, ఒక తెలంగాణ వ్యక్తిని, ఒక గుజరాత్ వ్యక్తిని. ఓకే. వాళ్ళని బెయిల్ మీద అక్కడ ఉన్న ఇండియన్ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు రెస్క్యూ చేసి ఇది చేశారు. నగఫుల్ అయిన చాలా హానెస్ట్ మనిషి, ఆయన టాంజానియా ప్రెసిడెంట్గా చేసినప్పుడు. ఆయన దెబ్బకు పారిపోయి ఇచ్చారు. ఓకే. పారిపోయి ఇచ్చిన తర్వాత ఇక్కడ అనుకోకుండా ఆ టైంలో 2019కి వాళ్ళు 17లోనే ఇప్పుడు పారిపోయి ఇచ్చారు, 18లోనూ. అంటే 2005 నుంచి 17 దాకా వ్యాపారం చేశారు దీంతో. ఎప్పటి నుంచి 2005 కంటే బిఫోరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ ఇది వాళ్ళ కుటుంబం అక్కడ వాళ్ళ కుటుంబం చెందిన ఒక పెద్ద మనిషి కన్సల్టెన్సీ పేరుతో ఎప్పుడో వెళ్ళాడు. ఇక్కడ సోమాజిగూడలో కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి ఆయన ప్రధానంగా అక్కడికి వెళ్తే ఆ ఓనర్లు ఉన్నాయి, మనం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది. అంతేగాని ఆయన ఏమో సారా వ్యాపారం చేయమని చెప్పలా. ఆయన పెద్ద మనిషే. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఓనర్లు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని చెప్పి దారి చూపించాడు. అక్కడికి వెళ్ళినాక వీళ్ళందరూ సారా వ్యాపారం బాగా డబ్బులు వస్తాయని వీళ్ళు మొదలెట్టారు. టాంజానియా అన్ని కంట్రీలు, ఆఫ్రికా కంట్రీస్ అన్ని, మొత్తం రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉన్నాయి, దేశాల పేరు, చిన్న చిన్న ఇవన్నీ కూడా అక్కడ విశృంఖలంగా వీళ్ళు సారా వ్యాపారం చేశారు. తర్వాత రిగ్గులతో కొంతమంది వెళ్ళి రిగ్గులు వ్యాపారం చేసుకుని అక్కడ బోర్లు వేసుకుంటే కొంతమంది బాగా ఇదయ్యారు. ఆ టైంలో వీళ్ళు వెళ్ళిపోయి విశృంఖలంగా అక్కడ అక్రమంగా సారా వ్యాపారం చేసి వాళ్ళు చాలామంది మృత్యువుకు కారకులు అయ్యారు. ఆ పారిపోయి వచ్చిన వాళ్ళు 2019లో అనుకోకుండా చేతిలో అధికారం రాగానే ఆ మోడస్ ఆపరాండి అక్కడ రకరకాల నోరు తిరగని రకరకాల పేర్లతో ఇక్కడ బ్రాండ్లు తయారు చేసుకుని జీరోలో వ్యాపారం చేశారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 1924 మధ్య జరిగిన లిక్కర్ వ్యాపారం అంతకుముందు 14-19 మధ్య జరిగిన 100 రూపాయల క్వార్టర్ ఉంటే 200 రూపాయలు చేశారు. దానికి ఏం చెప్పారంటే ఎక్కువ రేటు పెడితే తాగడం తగ్గిస్తారు కాబట్టి మేము రేటు పెంచుతున్నాం అన్నారు. పెంచి బయట అమ్మిందేమో జీరోలో అమ్మారు. అక్కడ గవర్నమెంట్కి సంవత్సరానికి 20,000 కోట్లు ఎంతో అక్కడ లిక్కర్ ఆదాయం ఉంటుందని సబ్జెక్ట్ కరెక్షన్ టోటల్ ఏదో ఉండేది మొత్తానికి. మరి ఆ ఇన్వాయిస్ అక్కడ అకౌంట్ ఫర్ అవ్వాలిగా గవర్నమెంట్కి. అమ్మిన లిక్కర్ హెడ్లో నుంచి డిస్టిలరీల ద్వారా వెళ్ళింది 20,000 కోట్లు పెరుగుతుంది కదా సహజంగా. 5 ఏళ్లలో 25, 30, 25, 30 పెరగాలి కదా. అదేమీ లేదు, మొత్తం సాఫ్ట్వేర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసి అక్కడ మొత్తం వ్యాపారాన్ని జీరోలో చేశారు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్జెక్టు కరెక్షను సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి పెట్టకి వెళ్ళింది అని. ఓన్లీ కమిషన్ రూపంలో ఒరిజినల్గా అమ్మింది కాకుండా అంటే గవర్నమెంట్కి జమ అయింది కాకుండా 32,000 గవర్నమెంట్కి ఎంత జమ అయింది అనేది కూడా ఇవాళ దాని అది పెద్ద స్కామ్, భారతదేశంలో అతిపెద్ద స్కామ్. మీరు చెప్పేది ఏడాదికి 32,000 కోట్ల రూపాయలు. 25,000 కోట్లు అయితే ఆడుకు మధ్యలో ఉన్న రాజ్ కసిరెడ్డి అనే అతనికి 6,000 నుంచి 12,000 కోట్లు లాభం జరుగుతుంది. కాదు మాకు కూడా అది మొత్తం ఇవ్వాల్సిందేనని వీళ్ళు అడిగారని. 25 పైన 31, 32కి ఇలా సెటిల్ అయిందని పైన చేరు సగం లెక్కన. మొత్తానికి ఎట్టాన కానీ 1,25,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఆ ఒక్క లిక్కర్లోనే వెళ్ళింది అనేది బయట క్లోజ్డ్గా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ అనలిస్టులు ఉంటారు కదా, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, మాలాగా ఉండే బుద్ధిజీవులు ఏదో ఆలోచించే వాళ్ళు ఉంటాం కదా, అందుతో గట్టి సమాచారం కనీసం 25,000 కోట్లు ఏడాదికి అంటే 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు 1,25,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఆ ఇంటికి చేరింది, తాడేపల్లి ఇంటికి. ఇది జగమెరిగిన సత్యం కాదని వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తారంటే సాఫ్ట్వేర్నే లేపేశారు, అంతా జీరోలో అమ్మారు క్యాష్. అక్కడ పేటిఎంలో కూడా ఎక్కడా లేదు, వచ్చిన ఈ కామర్స్లో కూడా ఎక్కడ పెట్టలేదు కదా షాపుల్లో, అంత క్యాష్ అండ్ క్యారీ. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు సిట్ నెలకి 70 నుంచి 80 కోట్ల రూపాయలు తప్పండి పచ్చి సిట్ అనేది చెప్పేది. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో సిట్ చెబుతున్న లెక్కలన్నీ కూడా నవ్వులు పాలవుతుంది. అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు కదా 40,000 కోట్ల రూపాయలు జరిగిందని. ఆవిడ మరి ఒక ఎంపీగా ఒక బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాసింది, మరి తప్పు రాయరు కదా. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు కదా, తప్పు రాయరు కదా. రఘురామ కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి స్కామ్ జరుగుతున్న తీరంతా కూడా రచ్చబండ పేరుతో ఆ రోజు ఎక్స్పోజ్ చేశారు కదా. ఫస్ట్ ఆయన ఎక్స్పోజ్ చేసింది అక్కడి నుంచి వచ్చింది కదా, వీళ్ళందరూ మాట్లాడారు కదా. వీళ్ళందరిది కాకుండా 3,000 కోట్లని మాట్లాడటం సిట్ వాళ్ళు. అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ అంతే కాబట్టి అసలు ఇంకా లోతులోకి వెళ్తే చాలా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే డిస్టిలరీల దగ్గర ఇండెంట్ ఉంటుంది, వీళ్ళు మొలాస్ ఎంత కొన్నారు, ఎంత తయారు చేశారు అనేది ఎవరి ఇయర్ ఆడిట్లు జరుగుతాయి కదా. ఇన్ని వేల టన్నుల మొలాసిస్ ఇన్ని లీటర్లు కొన్నామని, ఇన్ని లీటర్లకి ఎంత అమ్మామని ఈ లెక్క ఉండాలిగా. ఆ లెక్క ఏమీ లేదు.
ఎవ్రీ ఇయర్ దాన్ని జీరోలో చేసేసి సో ముడి పదార్థం అసలు లెక్కలేదు. ముడి పదార్థం లేదు, ఫైన్ ప్రోడక్ట్ బయటికి సప్లై చేసింది, గవర్నమెంట్కి సప్లై చేసింది ఎక్కడా లేదు. విశృంఖలంగా అమ్మేశారు. ఇది కాకుండా గంజాయి వ్యాపారంతో చేసింది అది 1,00,000 కోట్ల ఉంటుంది. ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతంలో గంజాయి పండించి గంజాయి ద్వారా స్మగ్లింగ్ చేసింది కూడా ఆ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ వేయించడం, దాన్ని కొనటం, వీళ్ళే కొనటం, అక్కడ ట్రైబల్స్కి డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టి గంజాయి తోటలు వేయించి డ్రిప్ ఇరిగేషన్లు పెట్టించి. అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ఫ్యామిలీ అనుచరులు అంతే. ఇంకా అంతమించి రాయలసీమ అంటే అందరూ ఎందుకు వెళ్ళగలరు అక్కడికి? ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇదిగా ఉండేవాళ్ళు, అనుచరులుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి మజిల్గా ఉండే లంపెన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కడప జిల్లా నుంచి ఎక్కువగా ప్రాంతంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడి నుంచి గంజాయిని శ్రీలంక లాంటి దేశాలకి రకరకాలుగా ఇతర దేశాలకు పంపించారు. ఇదంతా బహిరంగ రహస్యం. కొన్ని ఫిగర్స్ ఎందుకు బయటికి రావంటే బయటకు తెలిసిన తర్వాత ప్రజల్లో మరి ఒక శాంతి భద్రతలే కాకుండా ఒక నైతిక కట్టుబాట్లు కూడా తెగిపోకూడదు కదా. కానీ అట్ట కాదు కదా సార్. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంత జరిగినప్పుడు ప్రజలకైతే తెలియజేయాలిగా. అది రికవరీ చేస్తారు అనేది నమ్మకం లేదు. ఎందుకంటే అమెరికా చట్టాలు కూడా లేవు, రికవరీ చేసే చట్టాలు ఉన్నాయి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదుగా. అంటే ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడటానికి ఏం రిలవెన్స్ అవసరంలా. ఎందుకంటే బయట అనుకునేది మనం మాట్లాడతాం, మనం ఆరోపణలు చేయట్లా. అవును, బయట అనుకునేది, బయట జనబాహుళ్యంగా అనుకునే మాటలు ఇట్లా అనుకుంటున్నారనే మాట చెబుతాం. కానీ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం బయటికి చెప్పాలంటే కొన్ని ఆధారాలు కావాలి. వాళ్ళు కూడా లేమేనలాగా మాట్లాడితే వాళ్ళకి నవ్వులు పాలవుతారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి కొద్దిగా టైం పట్టవచ్చు, సంశయించవచ్చు. కానీ మరి పురంధేశ్వర్ గారు చెప్పింది మనం తప్పని కొట్టేయలేంగా. మరి ఆవిడ ఒక హేతుబద్ధమైన ఒక ఆధారాలు ఉంటేనే కదా ఆవిడ డెఫినెట్ గా ఖచ్చితంగా ఆవిడ పర్సనాలిటీకి జనరల్ గా అనుకున్న ప్రొఫైల్ చూస్తే కనుక డెఫినెట్ గా ఆవిడకి ఎంతకంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తారు. ఆవిడ మరి పరువు ప్రతిష్టలు కలిగిన ఆవిడ కదా, ఆవిడ మరి తప్పు మాట్లాడరు కదా. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రోజు ఎంపీగా మాట్లాడారు కదా హౌస్ లో. మరి ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాట్లాడారు, పవర్లో ఉండి మాట్లాడారు. మరి ఏమీ లేనప్పుడు ఆ రోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు కదా. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆ తప్పుడు ఆరోపణలు అన్నప్పుడు చేయలేదు కదా. పురంధేశ్వర్ గారు రాసినప్పుడు కాదు అని చెప్పి ఖండించలేదు కదా ఎవరు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏదో ఉంది, అక్కడ ఉంది. కానీ బయట ఉన్న ఫిగర్ కూడా ఇంకా ఎక్కువ. పురంధేశ్వర్ గారు చెప్పిన ఫిగర్ కంటే 3 రెట్లు ఉంటుంది. ఇవన్నీ అసలు ఎలా ఆపరేట్ చేశారని మీకు అవగాహన ఉంది? ఇదే కాకుండా రైస్ సరే, బంగారం సంబంధించి డబ్బులు, బంగారం ఇప్పుడు ఇది వీళ్ళే ఎంత దోషేస్తే వీళ్ళకి అనుచరులుగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన దోపిడీ ఇంకా వర్ణాతీతం. వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ డైమండ్స్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుని అక్కడ అక్కడ తీసిన కరప్షన్ డబ్బునంతా కూడా అప్పుడు సీఎంకి దగ్గరగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే ఉండేవాడని, ఇక్కడే ట్రాన్సాక్షన్స్ అని డైమండ్స్ గోల్డ్ రూపంలో జరుగుతున్నాయి అనేది అప్పుడే వచ్చింది. మన 1924 మధ్య చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ క్రమంలోనే అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టుకున్నప్పుడు అది ఏదో బయట సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తీసుకెళ్ళి ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి చిత్రహింసలు చేశారు. ఇప్పుడు దొంగతనం అనేది ఎన్ని రోజులు దాయలేం కదా సుబ్బారావు గారు, ఎప్పుడోసారి బయటపడుతుంది కదా, అది ఎప్పుడు ఆగదు, నిజం ఎప్పుడోసారి వస్తుంది. ఆ రోజు ఏమీ లేదని మీడియా మొత్తం మాట్లాడటానికి కూడా చేయలేదు. తర్వాత ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా 400 కోట్ల రూపాయల గోల్డ్ చేశారు. నేను సుప్రీంకోర్టులోనే వాదించారు కదా, అది ఎవిడెన్స్ వాదించారు కదా. నేనేమనుకుంటానంటే ఒకసారి చంద్రబాబు గారు కూడా అన్నీ మాట్లాడితే ఏమంటానని, లేదా మహిళల గురించి మాట్లాడితే ఏమన్నా యాంటీ సెంటిమెంట్ అవుతుందని భయమో ఏదో ఉంది మొత్తానికి. ఆ రోజు ఒక మహిళ గురించి మాట్లాడితే ఏమన్నా అయిపోతుందేమో, లేనిపోయింది వాళ్ళు అన్నిటికీ రోడ్డు ఎక్కుతారేమో అన్నట్టు ఉంది. వాళ్ళు ఏంటంటే అన్నీ ఇడిసేసారండి, దేనికైనా సిద్ధం. అసలు వాళ్ళకి సిగ్గుసారం ఏమీ లేదు. ఇప్పుడు అయ్యో పాపం అనేది కూడా మీరు వైసీపీలో ఉన్న మహిళా నాయకుల్ని కార్యకర్తలను చూడండి ఎంత అసభ్యంగా మాట్లాడతారు. సభ్యత సంస్కారం ఉండాలి, అసలు ఏం లేదు. వాళ్ళు మనుషులతో ఒక సమానం కూడా కాదు. సార్ ఇక్కడ మనం గోల్డ్ ఇప్పుడు అక్కడ కరెన్సీ తీసుకోవచ్చు, కరెన్సీనే కదా, ఆన్లైన్ పేమెంట్ కాదుగా. ఆ కరెన్సీ మొత్తాన్ని లారీల్లోనో కారుల్లోనో లేకపోతే వేసుకుని వచ్చి బంగారం కొనుగోలు చేయాలంటే అది సాధ్యం మామూలు. ఇది హవాలానండి. ఇదంతా ఏంటంటే ఆ డబ్బుని విజయవాడ ప్రాంతం నుంచి నెల్లూరు ప్రాంతంలో హవాలా వ్యాపారులు ఉంటారు.
లేకపోతే జనరల్గా ఈ వ్యాపారస్తులందరూ హైదరాబాద్ కేంద్రంగానే, ఇప్పుడు పేరుకి ఆంధ్ర తెలంగాణ అయినా కూడా ఎక్కువ మంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు అందరూ కూడా హైదరాబాద్లోనే స్థిర నివాసాలు ఉన్నాయి కదా, 99%. ఇక్కడే ట్రాన్సాక్షన్స్ చేయటం వలన బాంబేకి, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో గోల్డ్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, మార్వాడీలు వీళ్ళు చేసేది. ఇక్కడ హవాలా వ్యాపారం దాకా చేయడం, గోల్డ్గా కన్వర్ట్ చేయడం క్యారీ ఈజీ కదా. కట్టలు డబ్బు తీసుకెళ్ళాకంటే ఒక 4-5 కేజీలు తీసుకెళ్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. అట్లా తర్వాత డైమండ్స్గా ఎక్కువగా ట్రేడ్ చేశారు అనేది అప్పట్లోనే వచ్చింది. బాగా పెద్ద సాలిటైర్ డైమండ్స్లో పెద్ద డైమండ్స్గా తీసుకుని మార్చి ఆర్నమెంట్స్గా మార్చారు అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా. దానికి బిల్లింగ్ అనేది ఉంటుంది కదా, జీరోనే. ఇవాళ ఈ భారతదేశంలో గోల్డ్ వ్యాపారంలో జరిగేది 50% అబోవ్. అంటే నేను 100% అని అంటే బాగా కాబట్టి అంటలేదు, కానీ ఇది జగమెరిగిన సత్యమే కదా. జ్యువెలరీలో జరిగే బిజినెస్ అంతా కూడా డైమండ్స్ జ్యువెలరీలో ఎక్స్పోర్ట్, అదర్ దాన్ ఎక్స్పోర్ట్. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసిన లోయర్ ఇన్వాయిస్లు చేసి చేస్తూ ఉంటారు. అదొక పెద్ద మాఫియా. అది మీకు తెలియదు, మీకు బహుశా మీకు అవగాహన ఉండే ఉండాలి, ఢిల్లీలో మీరు చేశారు కాబట్టి. అది బయటికి జరిగే వ్యాపారం కంటే 3 రెట్లు ఎక్కువగా జీరోలోనే జరుగుతుంది, నాన్ బిల్లింగ్గా జరుగుతూనే ఉంటుంది. మొత్తం టోటల్ బులియన్ మార్కెట్నే వీళ్ళు మార్చేశారని అంటారు. మార్చారు, ఎప్పటి నుంచో కదండి అది. ఇక్కడ మొత్తం ఒక రకంగా ఏంటంటే చెరబట్టేశారు. మరి ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో మరి 2014-2024 మధ్య జరిగిన పరిపాలనలో కూడా అంతే విశృంఖలమైన దోపిడీ జరిగిందిగా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రకంగానే ఇక్కడ చేశారు కదా. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ చేతుల్లోనే కదా పరిపాలన అంతా ఉంది. ఇవాళ మీరు దొంగతనం చేశారు అని ఆధారాలు చూపిస్తాంటే కులం పేరుతో బయటకు వచ్చి కులం మీటింగ్లు, ఐఏఎస్లు ఐపీఎస్లు వర్గాల పేరుతో మీటింగులు, అంటే బ్లాక్ మెయిలింగ్. వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం అసలు? మొన్న చూస్తా అంటే ఇక్కడ హైదరాబాద్లోని విజయవాడలోని మీటింగ్లు పెట్టారని. అంటే వీళ్ళని ఏం అనకూడదు, ఏమన్నంటే అప్పుడు బయటికి తీస్తారు, కులం కార్డులోనూ వర్గం కార్డులు బయటికి తీస్తారు. బయటికి ఏమో ప్రజాహితం, మాకు సమాజం బాగుండాలి, ధర్మం బాగుండాలి, మళ్ళీ సనాతన ధర్మం అంటారు, హిందూ మతం అంటాము, అన్నీ మాట్లాడతాం. ఈ దొంగతనం బయటకు వచ్చినప్పుడు మాత్రం అబ్బే కాదు ఇది మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు అని అప్పుడు కులం పేరుతో కొంతమంది బయటకు వస్తారు. ఇది అంతవరకు నైతికత? ఏ సనాతన ధర్మం చెప్పింది? నన్ను మీటింగ్ పెట్టిన వాళ్ళు, గొల్లపూడిలో మీటింగ్ పెట్టిన వర్గం వాళ్ళకి ఏ హిందూ మత గ్రంథాలు చెప్పిన ఇట్లా అక్రమాలు చేయమని? ఇది వీళ్ళంతా వైపీఎస్లు వైఏఎస్లు అంతే కదా. వైపీఎస్లు వైఏఎస్లు ఇది నేను ఎప్పుడు అంటాను, భారతదేశానికే పట్టిన వైరస్ ఇది. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మీటింగులు పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కూడా వీళ్ళే. 2014-19 మధ్య సహాయ నిరాకరణ చేయటం కానివ్వండి, ఆ రోజున్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది వీళ్ళే, వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా యంత్రాంగం చేసింది వీళ్ళే. అదే 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డిని అంతటాన్ని చేసి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి చేసింది ఈ వర్గం వాళ్ళే, దైవాం సంభూతుడని. మరి ఇదే వర్గం వాళ్ళు అక్కడ 7 కొండలు కాదు 2 కొండలని చెప్పి చర్చి కడతానన్న నోరు మూసుకుంది ఈ వర్గం వాళ్ళే. ఈ వర్గానికి చెందినాడే అక్కడ ప్రధాన ప్రొఫెసర్గా ఉంటే ఇక్కడికి వచ్చి సిలువు కింద తల ఉంచుకుని సిగ్గు లేకుండా వెళ్ళి ఆ కుటుంబానికి పలకి మోసింది కూడా ఆ వర్గం వాడే. డైమండ్ కొట్టేశారని చెప్పి నికృష్టంగా మాట్లాడింది ఆ వర్గం వాడే. తర్వాత అర్హత లేని వాడిని తీసుకెళ్ళి ఆందోళన ఎక్కించినట్టు చీఫ్ సెక్రటరీని చేస్తే అదే విషపురుగు మళ్ళీ పాము కాటేసినట్టు మాట్లాడింది, అది వాళ్ళ గ్రూపులు నడుపుతుంది అతనే. వీళ్ళకి ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని నాశనం చేయటం వీళ్ళందరికీ, ఇటువంటి వాళ్ళకి అందరినీ అంటే మొత్తం వాళ్ళు చాలా మంది ఉంటారు, గొప్ప వాళ్ళు చాలా మంది అందరూ. కానీ ఇది బ్లాక్ మెయిలింగ్ కదా. సేవ్ చేయాలి ఎవరినైనా సరే, టార్గెట్ అదేగా. ఎవరినైనా సరే మా జోలికి వస్తే మేము ఏమైనా చేస్తాం అనేది ఒక బ్లాక్ మెయిలింగ్. ఇది సమాజ హితం ఎట్ట అవుతుంది? ఇప్పుడు మంచి మనిషిని ఎవరు అరెస్ట్ చేయరు కదా, ఆరోపణలు ఉంటేనే ఆధారాలు ఉంటేనే కదా ఎవరైనా చేసేది. ఇవాళ అదే ఆంజనేయులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉండగా, కమిషనర్ ఏదో ఉండగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కమిషన్ చైర్మన్ మెడబెట్టి గెంటాడు అని చెప్పి కూడా ఆరోపణ ఉంది. ప్రొఫెసర్ని ఆయన చేస్తే తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసి పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, స్పాట్లెస్ పర్సన్ ఆయన, చాలా అవమానకరంగా ఆయన్ని మెడబెట్టి నెట్టేశాడు అని కూడా చెప్తారు బయట. మరి ఎవరితో పని వెల్డర్లతోనూ అటెండర్లతోనూ పేపర్లు దిద్దిచ్చేసి అక్కడ రిసార్ట్లో, విజయవాడ రిసార్ట్లో 150 మందిని అంతమందిని గ్రూప్ 1 ఆఫీసర్లుగా తయారైపించారు. ఏంటిది? ప్రభుత్వం ఏమైపోతుంది? కలెక్టర్లను రేపొద్దున ఎస్పీలు ఐఏఎస్లు అవుతారు కదా.
సమాజం ఏమైపోతుంది, డెమోక్రసీలో మెరిట్లు ఏమైపోవాలి, కష్టపడి చదివిన వాళ్ళు ఏమైపోవాలి. ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ గురించి, అలాగే ఆ ధనంజయ రెడ్డి గురించి, వీళ్ళిద్దరి గురించి, కృష్ణమోహన్ రెడ్డి గురించి, వీళ్ళు నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి ఆ రోజు అబూ సలాంలో కర్నూలులో అతను ఎంఆర్ఓగా ఉండగా అబూ సలేం మోనికా బేడీకి దొంగ దీంతో ఇచ్చి పాస్పోర్ట్ విదేశాలకు తరలిచ్చే దాంట్లో చేశారు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇదే కాకుండా టెర్రరిస్టులకి, మీరు ముంబైలో దాడి చేసిన టెర్రరిస్టులకు కూడా వీళ్ళు ఏదో అప్పుడు పాస్పోర్ట్లు అరేంజ్ చేశారని చెప్పి చేసి ఉండొచ్చు, నా దృష్టి లేదు. కానీ వీళ్ళు విశృంఖలమైన అవినీతి అండి వీళ్ళు చేసింది, ఇంత అంత కాదు. ఇప్పుడు ఆ బీపీ ఆచార్య అనే అతను చాలా ఉన్నతమైన మనిషి. అవును, అతను యాక్చువల్గా ఆయనకు మంచి పేరు ఉంది. కానీ ఆయన కూడా ఈ భ్రష్టు పట్టిపోయాడు కదా, చివరికి జైలు పాలయ్యవలసి వచ్చింది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా నిబద్ధత కలిగిన మనిషి కదా. ఆయన ఎవరు కూడా మనం అంటానికి లేదు, ఎందుకంటే మెరిట్ మీద వచ్చిన ఆయన, విలువలతో ఉన్న మనిషి ఆయన. చాలా ఆయన మీద కూడా బురదబడి కడుక్కోనే పరిస్థితి వచ్చింది కదా. ఆయన కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది కదా, ఎందుకంటే ఆ టీంలో సెయిల్ అవటం వల్ల. ఇప్పుడు శ్రీలక్ష్మి ఆవిడ చిన్న వయసులో, భారతదేశంలో అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ఐ క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేవారు ఆవిడ. మరి ఆవిడ జీవితం నాశనం అయిపోయింది కదా. ఎంతమంది జీవితాలు పోయినా అయినా సిగ్గులేదు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి. సిగ్గు శరం ఏమీ లేకుండా జత్వానీ కేసు తీసుకొచ్చి ఐపీఎస్ అందరూ సిగ్గు లేకుండా ప్రవర్తించారా? ఆ సిపి ఒకడు, ఎస్పీ వీళ్ళందరూ, ఆ సునీల్ అనేవాడు ఒకడోను, సంజయ్ అనేవాడు ఒకడు నిస్సిగ్గుగా ప్రవర్తించారా? దిగజారి ప్రవర్తించారు. ఐపీఎస్కి కళంకంగా మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతూ ఏంటాడు, హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవడిచ్చాడు వీడికి అధికారం? సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టమని. నువ్వెవరు అసలు ప్రెస్ మీట్లు పెడతాను? పొలిటీషియన్వా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెడతాడు, నాన్ సెన్స్ కదా. ఎవడిచ్చారు వీడికి అధికారం? కోర్టులో వాదించాలి కానీ బయట పబ్లిక్ ముందు ప్రెస్ మీట్లు పెడతాడు. జోకర్ గాడు కాకపోతే వాడు. వీళ్ళందరికీ సపోర్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు పెద్ద జోకర్, ఆడి గురించి మాట్లాడటం ఈ టైంలో. అంటే ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతారు. ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐపీఎస్ అరెస్ట్ ఏం చేస్తాడు వీడు? సుఖాన్ని వాళ్ళని పంపించి మసాలాలు చేపిస్తాడు వాళ్ళకే. సిగ్గుశారం లేకపోతే సరే మాట్లాడే వాళ్ళకి, అన్నం తినే నోట్లతో ఎవరు మాట్లాడరు. ఇటువంటి సిగ్గుశారం ఉండాలండి. బయట సమాజం ఏమనుకుంటుంది, మనం ఎక్కడ బతుకుతున్నాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు పొద్దున మనతో అయిపోతుందండి. రేపు పొద్దున మన పిల్లలు మన మనవాళ్ళు, మన భవిష్యత్ తరాలు ఉంటాయి కదా. దేని కంటిన్యూ చేయాలి వాళ్ళు? వీళ్ళు చేసిన అదోపాలను కంటిన్యూ చేసి మా తాతలు ఇటు ఉంటాడు అని చెప్పి రాజారెడ్డి లాంటి ఆదర్శ పురుషుడిగా పెట్టుకుని వెళ్ళాలా? ఒక వావులాల గోపాలకృష్ణ గారిని, వాళ్ళ పుసలపల్లి సుందరయ్య గారిని, ఇటువంటి వాళ్ళని, గోతుల అచ్చన్న గారిని, ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఒక రాజారెడ్డిని, ఒక అంబటి రాంబాబు, నేను ఒక పిఎస్ఆర్ ఆంజనేయులను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే. సరే, ఇవన్నీ వాస్తవాలు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తే పబ్లిక్ ఎగబడుతున్నారు. ఉందండి, అది ఒక మతం మొత్తం అనేది ఒకటి ఉందండి. ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం. ఇవాళ అది ఒక విస్తృతమైన సబ్జెక్టు. నేను కొద్దిగా డైరెక్ట్గా పాయింట్లో బ్లంట్గా వస్తే కొద్దిగా రాక తప్పదు, ముసుగులో గుద్దులాట్లాగా మాట్లాడకుండా ఉంటే ఆత్మహత్య వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా కావాలి, మాట్లాడాలి. ఇవాళ భారతదేశానికి పట్టిన అతిపెద్ద ప్రమాదం ఏంటంటే క్రిస్టియానిటీ, విదేశీ మతం. దాని గురించి వీళ్ళు ఎవరో మాట్లాడరు. అది ప్రమాదం చాలా ఒక వైరస్ లాగా ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి, మతాన్ని నేను కాదన్ను. మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఆచరించుకోండి, కానీ ధైర్యంగా ఆచరించండి. ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఇక్కడికి వచ్చామో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు అన్నీ నేను తీసుకుని అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ మతంలో మారటం ఎందుకు? నీకంత యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే దమ్ముగా నువ్వు మతం మార్చేసుకో. రికార్డులో దేవుడిని నమ్ముకో. నువ్వు పేరుకేమో అక్కడ క్రిస్టియానిటీ, నువ్వు ఇక్కడ ఆచరించేదేమో, తీసుకునేదేమో హిందూ రిజర్వేషన్లు అన్నీ తీసుకుంటావు. ఇది తప్పే కదా. మరి నిజంగా హిందూలో ఉన్న బీసీలు, ఎస్సీలు ఇబ్బంది అవుతున్నారు కదా. అందుకే మంచి కోర్టు ఇచ్చినట్టుంది, చెన్నై కోర్టు ఇచ్చినట్టు. ఏదైనా ఇవ్వాల్సిందేనండి. మతం మారంగానే మీ కులం అనేది వర్తించదు. అవును, అసలు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు వర్తించకూడదండి. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ చేసుకున్నప్పుడు వాడికి కూడా తీసేయాల్సిందే, ఆడైనా మగైనా. ఆ భయం అనేది లేకపోతే ఏంటి ఇదంతా? ఇవాళ క్రిస్టియానిటీ అనేది అతనికి ఒక పెద్ద 2004లోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే మత వ్యాప్తి అనేది అతను చేశాడు. మా పాస్టర్లందరినీ పిలిచి వాళ్ళందరినీ చేసి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. మొన్న మీరెందుకు ఆ పాస్టర్ ప్రవీణ్ అనే అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఒక మాఫియా ముఠాలాగా తయారై రోడ్ల మీదకి వచ్చి విశృంఖలంగా మాట్లాడారు కదా. వీళ్ళకి ఎవరిచ్చారో వీళ్ళకి ఎస్సీ ఎస్టీ అసలు ఎట్లా కుదురుతుంది?
మాటకి వీడు మాట్లాడితేనేమో ఎస్సీ ఎస్టీ అని బెదిరించడం కానీ కేసులు దానికి పెట్టడం. హర్ష్ కుమార్ ఎంత పరుషంగా మాట్లాడారో వీడియో చూస్తుంటారు మీరు. ఆ, ఏముందిలే అంటే ఆయనేమో సపోర్ట్ చేశారు ఆ రోజు. కాదు అసలు ఎందుకు అతను క్రిస్టియనా హిందువా చెప్పమన్నది బైబిల్ మీద ప్రమాణం చేసి ఎందుకట్ట ఆత్మవంచంతో మాట్లాడతాడు. ఒక పక్కేమో నేను దళితుడిని అంటాడు, మళ్ళీ క్రిస్టియానిటీ అంటాడు. నువ్వు దళితుడు అయితే క్రిస్టియన్ ఎట్ అవుతావు? దళితుడు అనే పదం వచ్చింది హిందువుల్లోనే, క్రిస్టియానిటీలో లేదు. ఇవాళ చర్చిలన్నిటి బీజేపీ కూడా గత 10 ఏళ్ళుగా మోసం చేస్తుంది భారతదేశాన్ని. చర్చిలన్నిటి మీద అజమాయిషి ఎందుకు పెట్టదు? చర్చిలు ఎవరెవరు కన్వర్షన్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఆధార్ డేటా మొత్తం తీయొచ్చు కదా. వాళ్ళ మొత్తాన్ని ఒక డేటాను తయారు చేసి వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని చెప్పి చూపించేస్తే అయిపోతుంది కదా. పేరుకేమో 20% దళితుల్లో 1% 2% మనకి క్రిస్టియన్స్గా ఉంటున్నారు. తర్వాత 90% అసలు వాళ్ళు మతం చెప్పుకోరు, హిందూ అని చెప్పుకుంటున్నారు. హిందూ అని చెప్పుకునే టీటీడీలోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎట్లా చేస్తారు సిగ్గు లేకుండా? ఆదివారం చర్చిలకి ఎట్లా వెళ్తారు బైబిల్ పట్టుకుని? వాళ్ళకి ఏ హక్కు ఇచ్చారు? ముస్లింలు ఎట్లా చేరతారు? చేరకూడదు కదా. అంటే ఇప్పుడు ఈ మతం మత్తులోనే ఇప్పుడు తన చెల్లి కాదంటుంది, తన చెల్లి చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని తన తల్లి చెప్తారు. ఈ మధ్య కాలంలో బహిరంగ బాబాయ్ హత్య తెలుస్తుంది కదా కళ్ళ ముందు. అయినా వాళ్ళకేమి లేదండి. పబ్లిక్ మాత్రం రావటం ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు తల్లి చెప్తున్నారు కదా. కానీ ఇప్పటికి కూడా ఆయనకి నెట్వర్క్ కానీ ఆయనకి ఇప్పటికీ సహకరించేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, కుడి చేత్తో అన్నం తినాలి అనేది, ఎడం చేత్తో వేరే పనులు చేయాలనేది సాంప్రదాయాలు మన చిన్నప్పటి నుంచి ఇది చేసుకుంటూ వస్తాం. ఎటువంటి తెడ్డు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు సమాజంలో. ఒకడు బాగుంటే అసూయతో రకరకాలుగా ఆరోపణలు చేసేవాళ్ళు సహజం. అది మన ఊరిని పేరు కంటాం కానీ బయట సమాజంలో 190 మందికి ఆ బుద్ధి ఉంటుంది. ఒక సుబ్బారావు గారు అభివృద్ధిలోకి వెళ్తే మిమ్మల్ని సమర్థించేది 105 మందే మనస్ఫూర్తిగా. కొంతమంది పైగా అని అడుగుతారు కానీ లోపలంతా విషమే ఉంటుంది మిమ్మల్ని గురించి. బై నేచర్ ఎందుకు అందుకనే అది కూడా ఆ వర్గాల్లో క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న వర్గాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రవర్ణాలు అనే పేరు మీద ఉన్న వాళ్ళ మీద అసూయ ద్వేషం. దాన్ని వెలగక్కడానికి ఎవడో ఒకడు కావటానికి ఇటువంటి లంపెన్ ఎలిమెంట్లు ఎవరో ఒకళ్ళు పార్టీ పెడితే ఆ పేరుతో దాంట్లో చేరిపోతారు. ఇవాళ ఆ పార్టీలో ఉండే లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ 20 మా క్రిస్టియన్ మతం ముసుగులు వేసుకుని ఆ 20-25%. తర్వాత పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆ పార్టీ ఈ పార్టీ ఉండి మీరు ఓ పార్టీ ఉండి నేను ఓ పార్టీ ఉండాలి కాబట్టి గ్రామాల్లో వర్గాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రత్యేక కాంగ్రెస్ లేదు కాబట్టి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ పార్టీ ఒకటి మధ్య అయింది కాబట్టి దీంట్లోకి వచ్చారు. ఆ రకంగా 35% 40% ఆ రకంగా చేరారు. తర్వాత ఒక కులంకి సంబంధించిన పార్టీకి ముద్రపట్టడం దురదృష్టవశాత్తు ఆ పార్టీకి వచ్చింది. తర్వాత ఆ కులం ఏదైతే ప్రధానమైన కులం ఉందో ఆ కులం తర్వాత నిదానంగా రియలైజ్ అయింది మనం లాస్ అవుతున్నాం, నష్టపోయాం. ఆ వర్గం కూడా నష్టపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకునే సామాజిక వర్గం ఆర్థికంగా పారిశ్రామికంగా అన్ని విధాలా చాలా ప్రాస్పెరిటీ కమ్యూనిటీ కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, రూలింగ్ కమ్యూనిటీ కదా. వాళ్ళు చాలా అవమానాలు పాలయ్యారు కదా. ఇంకా ఆ కులంలో చాలామంది అమాయకులు అన్నామా అజ్ఞానులు అన్నామా మరి ఏమనాలి వాళ్ళని, ఇంకా పూనకం బట్టి ఇంకా అదే మాట్లాడుతున్నారు కదా, నీచంగా వచ్చి నీచాలు మర్చి ఇక వాళ్ళు అంతే. ఇప్పుడు ఈ అరెస్టులన్నింటినీ రాజకీయ కోణం నుంచి చూపించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి అది రాష్ట్రానికి మంచిదా ప్రమాదమా? అసలు రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి? ప్రమాదమే కదా. ఇప్పుడు అది బీజేపీ కూడా కళ్ళు తెరవాలండి. ఇటువంటి లంపెన్ శక్తుల మీద బీజేపీ పోరాటం చేయాల్సింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి ఉన్మాదులతో కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి ప్రాంతీయ ఉన్మాదం కులోన్మాదంతో చేస్తున్నటువంటి ఇటువంటి లంపెన్ శక్తులతో పోరాడాలి. ఆ పార్టీని బలపరుచుకోవాలి. తెలంగాణ ఆంధ్రాల్లో కూడా 2 చోట్ల కూడా వాళ్ళు నిజమైన చిత్తశుద్ధితో చెప్పి జనం అందరూ సభ్యత సంస్కారం ఉండేవాళ్ళందరూ కూడా ఇంకా జ్ఞానం ఉండేవాళ్ళందరూ కూడా వెళ్తారు కదా. అందరూ హిందూ మతాన్ని నమ్మేవాళ్ళమే కదండి. కానీ ఆ పార్టీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం లేక అట్లా ఉండిపోతున్నారు. ఇవాళ బీజేపీ కనుక నిజంగా చిత్తశుద్ధితో వచ్చి కనుక పనిచేస్తే ఇటువంటి శక్తుల మీద కనుక వాళ్ళ బలమైన నాయకత్వంతో కనుక దొంగ రాజకీయాలు చేయకుండా చేస్తే బీజేపీ బలపడేది. కానీ గత 10 ఏళ్ళుగా 2014-24 మధ్యలో 10 ఏళ్ళ పాటు తెలంగాణలో చేసిన విశృంఖలమైన బీజేపీ తిలాపాపం తలా పెట్టడానికి లేదా 2019-24 మధ్య మరి అక్కడ జరిగిన అన్ని అక్రమాలకు దేవాలయాలు విధ్వంసం చేసిన విగ్రహాలు విధ్వంసం చేసిన బీజేపీ రోజు నోరెత్తిందా, రథాలు తగలబెట్టినా మరి ఆ రోజు మరి పరోక్షంగా ఆ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఎంపీ వాళ్ళందరూ కూడా అక్కడ పేరోల్లో ఉన్నమాట వాస్తవా కదా.
తెలుగుదేశం మీద దాడులు చేసిన మాట వాస్తవం కాదు. అక్కడ ఉండి తెలుగుదేశం ప్రతిపక్షం మీద వాళ్ళు విమర్శలు చేశారు కదా. కానీ ఇప్పుడైనా బీజేపీ రియలైజ్ కదా అంటారు. ఎందుకంటే ఇప్పుడు 23లో ఇక్కడ కవితని అరెస్ట్ చేయకముందు 23 రిజల్ట్ ఎలా ఉన్నాయి అసెంబ్లీలో, కవితను అరెస్ట్ చేసిన తర్వాత 2024 రిజల్ట్ లోక్సభలో ఎలా ఉన్నాయి చూశారు ఇక్కడ. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా అంటే కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేవ్ చేస్తారు. అరెస్ట్ అవసరం లేదండి. మీరు ఇవాళ వరకు 10 ఏళ్ల పాటు మీరు ట్రయల్ అవ్వకుండా సిబిఐ కోర్టు ఎట్టా అవుతుందండి? తెలియట్లేదు, సామాన్యుడికి తెలియదా? ఇవాళ రాజ్యాంగ పరంగా మాట్లాడితే కంటెంప్ట్ అంటారు, కానీ కంటెంప్ట్ అవ్వదు, సింగనాథం అవ్వదు. ఇవాళ జ్యుడిషియల్ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదా? ఎట్లా బెయిల్స్ వస్తున్నాయి, ఎట్లా డిస్పెక్టర్ బెయిల్స్ వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదా? ఎవరి బ్లెస్సింగ్స్తో ఇది ఆగుతుంది? ఇవాళ ట్రయల్ అవ్వకుండా ఎందుకు సిబిఐ కోర్టు ట్రయల్ ఇంతవరకు ఎందుకు మొదలెట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈడీ సిబిఐ అనే కేసులు మరి కేంద్ర హోంమంత్రి లేదా న్యాయశాఖ కళంకం కాదట ఆకటం. ఒక నేరస్తుడు ఇన్ని సంవత్సరాల పాటు కేసులు పెట్టుకుని ఒక 5 ఏళ్ల పాటు రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రులు ఉంటారు. అంత సిగ్గుచేటు దేశానికి. బీజేపీ ఏ రకంగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకోగలదు? రాజకీయంగా నష్టపోతుందిగా మరి. పోయింది కదా, రాబోయే రోజుల్లో పోయింది కదా. రాబోయే రోజులు ఇంకా నష్టపోయే అవకాశం. కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తున్నారు 70 ఏళ్ళు దేశాన్ని నాశనం చేసిందని. మీరు 10 ఏళ్ళు అంతకంటే దారుణంగా చేస్తున్నారు కదా. లంపెనగాళ్ళకి అంతర్గతంగా దేశద్రోహులకి మీరు సపోర్ట్ చేసి, మరి ఇంకా ప్రమాదం కదా ఇది. ఇప్పుడు మీరు బలపడలేదు కదా. పోనీ సౌత్ ఇండియాలో మీరు ఎవరు బలపడ్డారా? చిత్తశుద్ధితో బలంగా ఉండేది కదా. ప్రాంతీయ పార్టీలకు పోటీగా బీజేపీని అందరూ మోయటానికి సిద్ధంగానే ఉన్నారు కదా. కాంగ్రెస్ ఇక్కడ అంత లేదు కదా. లేకే కదా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇక్కడ అంత బలంగా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా అధికారం రావడానికి కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చేది కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫైట్ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండేది కదా. ఈ కేసీఆర్ పార్టీ ఉంటాను వీళ్ళు జాతీయ పార్టీలు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు ఉండవు కదా. కుటుంబ పార్టీలాగా మిగలవు కదా. అది మీరు ఎందుకు ఇది థియరీ తీసుకుంటలేదు? ఎక్కడ లోపం ఉందనేది బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీజేపీ వల్ల లేకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కి జరగరానటువంటి నష్టం, తీవ్రమైన నష్టం జరిగింది. పాలకొగ్గులాగా వచ్చిన దీంట్లో విషం చుక్కలు పడినాయి 2019-24 మధ్య. అంటే రాజకీయ కోణాలు వేరే ఉండొచ్చు, తెలుగుదేశంతో ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ జాతి, తెలుగు జాతి అంటే ఇప్పుడు తెలుగు జాతి అంటే ఇప్పుడు తెలంగాణకేమో మీకు బాగానే ఉన్నట్టు కనపడుతుంది. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ లో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు పొలిటీషియన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుండే ఉండాలి. దేశంలో దోసుకున్న వాళ్ళు నల్లధనాన్ని తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లోనూ విదేశాల్లో దాచుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో సంపాదించుకునే ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లు, మంత్రులు వీళ్ళందరూ దేశం చేసిన అవినీతి డబ్బు అంతా తీసుకొచ్చి హైదరాబాద్లోనే గుమ్మెత్తున్నారు. అక్కడ అమరావతి నగరం లేదు, అక్కడేమీ అభివృద్ధి లేదు కదా. 5 ఏళ్ళు కుంటుపడిపోయింది కదా, పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయింది కదా. అది అమరావతి కాదు శ్మశానం అని కూడా అన్న దౌర్భాగ్యులు ఉన్నారు కదా. అక్కడ ఎడారి అన్నారు కదా. పరిమాణ నేతలను తీసుకొచ్చి స్పీకర్లను కూడా చేశారు కదా. అక్కడ సిగ్గుచేటు కూడా అటు ఉంటాడు. ఆ పదవికి కళంకం మధ్య చరిత్రలో క్యారెక్టర్స్ ఫెలోస్ని తీసుకొచ్చి స్పీకర్గా పెట్టడం ఎన్ని చూసాం మనం, ఎన్ని విన్యాసాలు చూసాం. అసలు ఒక రౌడీ యాదవ్ను తీసుకెళ్ళి హత్యాయత్నం బహిరంగ చేసిన తీసుకెళ్ళి మున్సిపల్ చైర్మన్ పోస్టులు రకరకాలు ఇచ్చారు. ఎన్ని వికృతాలు చేశారు, అన్ని వికృతాలు చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చి సేవ్ చేశారు. సరే ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫ్లాట్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసిన తర్వాత అవి అమ్ముకొని ఇక్కడికి వచ్చి డూప్లెక్సెస్లు కట్టుకొని హైదరాబాద్లో స్థిరపడదాం అనేటువంటి ఒపీనియన్తో ఎక్కువ ఉన్నారు అనేది నాకు కొంతమంది అక్కడ వాళ్ళు చెప్పినట్టు మాట. మరి అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమేనా? అంటే ఆ మాట అంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి సుబ్బారావు గారు. దానికి రకరకాల కారణాలు, అనేకమైన కారణాలు ఉన్నాయి. అక్కడ వ్యక్తుల స్వభావాలు, ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తుల స్వభావాలు, వాళ్ళ అవసరాలు, దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడితే ఏంటంటే అక్కడ ఆ 2 జిల్లాల యొక్క లేకపోతే తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అదేంటి హైదరాబాద్లో కూర్చుని వీళ్ళు మాకు వ్యతిరేకంగా నిజాలు మాట్లాడితే యథార్థవాది లోక విరోధిలాగా అవుతాం. కాబట్టి నేను ఇంకా దాని గురించి మాట్లాడకుండా ఉండటం ఉత్తమం అనిపిస్తుంది. బాగుండాలని కోరుకుంటాను, కానీ బాగుండాలి అని కోరుకోవాలంటే అక్కడ కారణాలు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను కదా, నిజమే అనిపిస్తుందా మీకు? నిజమే. నేను అనుకుంటాం ఏంటంటే భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ క్యాపిటల్గా అమరావతి అవుతుంది. బహుశా ప్రపంచంలోనే అత్యంత టాప్ 10 టాప్ 100 కాస్ట్లీయెస్ట్ నగరాల్లో అమరావతి ఒకటి మారుతుంది. కాస్ట్లీ అంటే ఏంటి? భూమిని విలువను బట్టి. మీకు భూమి విలువ మీకు అవసరం లేదనుకోండి, మీరు అమ్మరు. అమ్మకుండా ఇష్టానుసారం రేట్లు చెబుతారు, నోషనల్ వాల్యూ.
వేరే వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ రేటుకి వచ్చి ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ సెటిల్ అవ్వాలన్నా కూడా ఎవరికి అందుబాటులోకి రాని విధంగా తయారవుతుంది. దానివల్ల అభివృద్ధి అందామా, అది రేట్లు గాలిలో రేట్లు పెరిగితే అభివృద్ధి అందామా, మనుషులు నివాసయోగ్యంగా అయితే అభివృద్ధి అంటామా, ఇవన్నీ నేను విపులంగా మాట్లాడాను అనుకోండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ప్రజలు. మీరు చెప్పేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందిలో అక్కడ ఎప్పటికైనా అది ప్రమాదకరమేనండి. వైసీపీ అనేది ఎప్పటికైనా రాష్ట్రానికి ప్రమాదకరమే. అది వాళ్ళకి ఒక రకంగా వైసీపీ అనే పార్టీ ఎప్పుడొచ్చినా కూడా ఇంకా తీవ్రంగా ఒకసారి కుక్క అలవాటు పడిపోయిన చెప్పుకు అలవాటు పడిన కుక్క అన్నట్టు వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది 1924 మధ్య ప్రజలకు తేటతెల్లం అయిపోయింది దేశానికి. వాళ్ళు మేము మారిపోతాము, మేము సచీలు అవుతామంటే అవరు వాళ్ళు. రేపు వచ్చినా కూడా మళ్ళీ ఏ వర్గాలు అయితే అవమానాలు పాలయ్యి దోపిడీకి గురయ్యే వాళ్ళే అవుతారు. అదే కమ్మారెడ్లు మళ్ళీ దోపిడీకి గురవ్వాల్సిందే. ఒకసారి డబ్బులకి మేనేటర్ మనిషి నెత్తురు మరిగిన పులి ఏ రకంగా అయితే ఉంటుందో అట్లాగే డబ్బులకు అలవాటు పడిపోయి దోపిడీకి అలవాటు పడిపోయిన వాళ్ళు మరి మారరు. మనీ ఎటర్ వాళ్ళకేం తన ఏం ఉండదు. బాబాయిలే వాళ్ళకి సొంత రక్తబంధమే వాళ్ళకి చెల్లి తల్లి లేనప్పుడు రేపు పొద్దున సొంత కులం ఏముంటుంది, పైకి మాత్రమే ఊరినే ప్యాడింగ్ మన కులం అంటారు. ఆ కులవస్తులు ఎంతమంది అవమానపడ్డారు, ఎంతమంది బాగుపడ్డారు? ఎవరో సైకోమండ కొడుకులు 10 మంది ఊరిన మామ అంటారు, కానీ ఏ రాజకీయ పార్టీ ఏ కులంతోనూ బాగుపడదండి. రాజకీయ పార్టీ ఒక కులంతో ఉందంటే అది పార్టీయే కాదు, అసలు సాధ్యం కాదు. ఏది కూడా ఒక కులం అనేది ఆఫ్టర్ ఆల్ 2% 5% ఉండే వాళ్ళు ఓట్లయితే ఒక పార్టీ బతుకుతుందా? వాడుకుంటారట ప్రజలు మభ్య పెడతానికి. అది ఆ పార్టీ ఉన్నంతకాలం కష్టమే. ఇప్పుడు అది అసలు ఆ పురుట్లోనే ఆ లోపం ఉందండి, DNA లోపమే క్రిమినాలజీ అది ఆ పార్టీది. అసలు డే 1 నుంచి ఎందుకు సార్ ఆయన లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తనకు తెలుసు కాబట్టి దాన్ని మభ్య పెట్టడం, అదంతా కౌంటర్ చేయాల్సింది ఎవరు? నువ్వు సర్వనాశనం చేసింది నువ్వే కదా. లా అండ్ ఆర్డర్ని పోలీసులు ప్రభుత్వం కంట్రోల్లోకి రావడానికి సంవత్సరం పట్టింది. దరిదాపుగా 6-7 నెలలు పడితే కానీ పోలీసులు కంట్రోల్లోకి రాలి ఇవాళ వస్తున్నారు. ముందు 6 నెలలు చుక్కలు చూపించారు కదా, అసలు ఏమీ లెక్క లేకుండా ప్రవర్తించారు కదా. మనం కూడా చాలా చేసాం, ఎందుకంటే 40 years సర్వే ఉన్న ముఖ్యమంత్రి చేసే పరిపాలన కాదు ఇది అని మనం కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఏమంటున్నారు అనేది లోకేష్ గారు చెప్పారు కదా. అవును, ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ విన్నాం కానీ అక్కడ వినలా. కానీ ఇప్పుడు మొత్తం ఉగ్రవాదులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే మొత్తం ఎతుకుతున్నారు. రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో, విజయనగరం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళ కదలికలు ఉన్నాయి అనేది NIA వాళ్ళు కూడా వెళ్ళి అదంతా కదలికల మీద ఆరాధిస్తున్నారు. అది కూడా అంత ఇప్పుడు గతంలో ఆ 1924 మధ్య ఉన్న పరిపాలన యొక్క బ్లెస్సింగ్స్ అంతర్జాతీయ వర్గం మనం చూసాం కదా. అక్కడ దిగుమతులు అయినాయి అంటే కాండ్లా పోర్ట్లో దొరికిన డ్రగ్స్ విషయం కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడే కదలికలుగా మనకు ఏర్పడినాయి, తెలిసినాయి కదా. దాని వెనక ఎవరు ఉన్నారు ఇంతవరకు తేలలేదు కదా. తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమి ప్రజలకు చెప్పలేదు కదా. దాని వెనక దొంగలు ఉన్నారు, దొంగలు లేరు, దీని వెనక ఏమీ లేదని ఇంతవరకు కూడా చెప్పలేదు కదా. 5,000 కేజీల కొకైన్ దొరికింది అక్కడ గుజరాత్ పోర్ట్లో. దాని వెనక ఏమైంది వాళ్ళకి తెలియదు. ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన పోర్ట్లో అది నిజంగా చేపలకి వచ్చిన ఆహారమా లేకపోతే ఏమీ లేదా అనేది చెప్పాలి కదా. తప్పేముంది, ఒకవేళ అన్ని 1000 టన్నులు 100 టన్నులు వచ్చినప్పుడు దాంట్లో డ్రగ్ ఏమీ లేదు అని చెప్తే మనం కూడా అవతరాలను నిందించాల్సిన అవసరం లేదు. సిబిఐ వాళ్ళే ఆ రోజున వచ్చారు చెబుతున్నా. ఒకవేళ ఫైనల్ రిపోర్ట్లో ఏమి లేదని చెబితే ప్రజలకు చెప్పాలి కదా, అనుమాన నివృత్తి చేయాలి కదా. ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. కానీ ఒకటి సార్, ఇప్పుడు 2004 ఎన్నికలకు ముందు ఒక ప్రైవేట్ సైన్యం నడిచింది అనేది తెలుసు, అందరికీ తెలుసు, పేర్లతో సహా తెలుసు. వినిపించేదే ఉంది. ఆ సైన్యంలో పేర్లు ఎవరు ఉన్నారు కూడా తెలుసు. తెలియదే ఉంది, అందరికీ తెలుసు. కడపలో ఎవరికి తెలుసు, అనంతపురంలో తెలుసు, కర్నూలులో తెలుసు, హైదరాబాద్లో తెలుసు. మీకు తెలీదా? మైక్ ముందు కెమెరా ముందు మాట్లాడితే బాగోదు కాబట్టి ఆ టీంలో సభ్యులు ఎవరిలో తెలీదా? మాజీ పోలీసులు, AR పోలీసులు, SIలు, CAలు ఎవరున్నారు తెలీదా? అలా టీం నడిపినాడు ఎవరో తెలీదా మీకు? అందరికీ తెలుసు, కానీ మనం మాట్లాడకూడదు అంతే. సో ఇప్పుడు ఆ రోజున 2004 అజీజ్ రెడ్డి వ్యవహారం ఎట్లా వచ్చిందో తెలీదా? హైదరాబాద్లో ఎన్కౌంటర్ అయిన అజీజ్ రెడ్డి అక్కడ కదలికలు, పట్టోడు గోవర్ధన్ రెడ్డి ఎవడో, పరిటాల రవిని చంపింది ఎవరు? ఈ టైం ఎవరికి తెలియని ఇవన్నీ అన్నీ తెలుసు. కానీ ఆ రోజు ప్రైవేట్ సైన్యం ఎవరు నడిపారో ఇవాళ ఉగ్రవాదులకు కూడా నెట్వర్క్ అనేది
అప్పుడు నడిపిన వాళ్ళే ఇప్పుడు నడుపుతున్నారు అనేది ఉంటుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి. దాంట్లో రహస్యం ఏముంది? తవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ద్వారంతో మా దత్తపుత్రులు అంటే ఎవరు చేయలేము. దేశాన్ని బాగు చేయాల్సింది ఎవరంటే, ఇంటిని బాగు చేయాల్సింది తండ్రి, పిల్లలను దారిలో పెట్టాల్సింది తల్లిదండ్రులు. ప్రధాన బాధ్యత తండ్రిది. వాళ్ళ తండ్రులు అంటే ఎవరు దేశానికి? కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు విన్న విధంగా బిచ్చగాళ్ళు రూపంలో ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని అంటే, బిచ్చగాళ్ళ రూపంలోనే ఉంటారు, రాజకీయ నాయకుల రూపంలో కూడా ఉంటారు. బిచ్చగాళ్ళు అని ఎందుకని బిచ్చగాళ్ళని తక్కువ అంచనా వేస్తారు? అంటే ఆ రూపంలో వీళ్ళే ప్రవేశపెట్టి ఉండొచ్చు. ఆర్థిక ఉగ్రవాదం కాదా? కరప్షన్ చేసే వాళ్ళందరూ వాళ్ళని ఉగ్రవాదులను ఎందుకని కూడా ఐఏఎస్లు ఐపీఎస్లో వాళ్ళు చేసే పనులు ఉగ్రవాదం పనులు కాదా? వేల కోట్ల రూపాయలు విశృంఖలంగా దోచేస్తా అంటే ఇప్పుడు వీళ్ళందరూ గనులు నేను వీటన్నిటిని చెరబట్టిన వాళ్ళు ఉగ్రవాదులు కదా? శాండ్ని, ల్యాండ్ని, మాఫియా ఇవన్నీ వీళ్ళు ఉగ్రవాదులు కంటే తీవ్రమైన వాళ్ళు కదా? వాళ్ళు వీళ్ళు ఒకటే అవుతారు. బంధాలు ఉంటాయి, వాళ్ళకి మధ్య బంధాలు ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ నడిచి ఉంటాయి అంటారా? మరి లేకపోతే విదేశాలకు ధనం తరలెట్ట వెళ్తుంది, దుబాయ్లో ఆస్తులు ఎట్ట ఏర్పడతాయి? మాఫియా సంబంధాలు ఉంటేనే వాళ్ళు అక్కడ కాపాడుకోగలరు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు బ్రిటన్కి ఇతర దేశాలకి ఎట్ట తరలినాయండి, మారిషస్కి ఇవన్నీను. అక్కడ సామ్రాజ్యాలు ఎట్టా నెలకొల్పుతున్నారు. కొన్ని కుటుంబాల వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఇవన్నీ కట్టేసి కొనేసి. వాళ్ళు లండన్లో ఏ కుటుంబాలు కొన్నాయో మనకు తెలియట్లేదా? లండన్లో ఒక్కొక్కళ్ళు ఎన్ని బిల్డింగులు కొన్నారు, ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, అమెరికాలో ఎంతెంత రియల్ ఎస్టేట్లు కొన్నారు అనేది బయట అందరూ అనుకుంటున్నాం, అందరికీ తెలుసు. తెలియంది ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మదరసాల ద్వారా ఇస్లాం మతం పుచ్చుకొని కొంతమంది ఇస్లాం మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అంటున్నారు. గతంలో ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి? ఇప్పుడు అది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ అవుతుంది, కానీ నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక ఫిలాసఫీ అనేది, మతానికి ఫిలాసఫీ తత్వం అనేది ఉండాలండి. ఆ ఫిలాసఫీ అనేది సమాజ హితం కోసం అయి ఉండాలి, లేకపోతే వ్యక్తిత్వంగా పెరగటానికైనా అయి ఉండాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన, కృష్ణుడు చెప్పిందిగా మూలంలోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీరు గ్రీసు అటువంటివి వెళ్ళినా కూడా దాంట్లో ఒక తత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు సూఫీలో ఒక తత్వం ఉంటుంది, ప్రేమ అనేది. ఎందుకంటే నా అనుభవంతో చెబుతాను. సూఫీయిజం అనేది ముస్లింకి చాలా దూరంగా ఉంటుంది. అది సపరేట్ సెక్ట్. అది ఏదైతే హింసాత్మకంగా ఉంటుందో అది మతంగా ఉండటానికి వీల్లేదు, దాంట్లో సమాజహితం ఉండదు. ఇవాళ ముస్లిం మతంలో హింస అనేది ప్రధాన రూపంగా ఉంది, కాబట్టి దాన్ని నేను మతంగా అంగీకరించను. ఇవాళ క్రిస్టియానిటీ కూడా విశృంఖలంగా బతుకు తెరువుకి దాన్ని మాయ చేసి జనాల్లో ఒక హిస్టీరియాని తయారు చేస్తున్నారు తప్పించి దానివల్ల సమాజానికి జరుగుతున్న లాభం ఏమీ లేదు. కాబట్టి దాన్ని కూడా నేను ఒక మతంగా అభివర్ణించను. ఆ మతంలో ఏదైనా మీరు ఒక మతాన్ని ఆచరించినప్పుడు దాని ద్వారా మీరు వ్యక్తిత్వ వికాసం అన్నా పొందాలి, ఆధ్యాత్మిక వికాసం అన్నా పొందాలి. ఏమీ పొందలేరు ఆ రెండు మతాలతో. హిందూ మతంలో చాలా సంపూర్ణంగా వేదాల ద్వారా వచ్చిన, ఉపనిషత్తుల ద్వారా వచ్చిన జ్ఞానంతో మీరు ఎలాంటి వికాసమైనా పొందవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన లోపం ఏంటంటే, ఒక వర్గం, కొన్ని వర్గాల వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్లీడ్ చేయడానికి, ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి అజ్ఞానంలో ముంచెత్తడానికి, వాళ్ళ బతుకు తెరువుకి దాన్ని వాడుకుంటున్నారు. నిజమైన జ్ఞానాన్ని, జ్ఞాన జ్యోతులను సమాజంలో పంచాల్సిన వర్గాలు దాన్ని ఇది చేసి పొదివి పట్టేసేసుకుని దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో మీరు ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నారు, గ్రంథాల రూపంలో చెప్తున్నారు. నేననేది వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు దేశంలో అది ఒక విస్తృతంగా తయారైపోతుంది. మొత్తం ఆసైతే హిమాచల్ పర్యంతం మీరు ఆ మతాన్ని ఒక ఉగ్రవాద రూపంలో, ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని చూస్తున్నారు కదా, ఎంత దారుణంగా తయారవుతున్నాయి. బయట ప్రపంచం చూడలేదు, కానీ మీరు కొద్దిగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో అట్లా చూస్తే చాలా వికృతంగా ఉంటుంది. వాళ్ళ మతం పేరుతో ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడు లేదు. ఉత్తరాంధ్రలో లింకులు బయటపడ్డాయంటే హఫీజా, సయ్యద్ ఇద్దరు సమీర్, భవిష్యత్తులో కూడా అది ముదురుతుందే రాబోతుంది. ఇక్కడ కూడా ఆ మత కన్వర్షన్ జరిగితే భయభ్రాంతులతో, అప్పుడు దరిదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మొఘల్స్ వీళ్ళు దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళు లక్షల మంది, వేల మంది రాలేదు కదా. 100 మంది వచ్చి భయపెట్టి వాళ్ళని బలవంతంగా చేసి చేర్చి, ఆడవాళ్ళని చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి, మన హిందూ మహిళలను చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి, లేదా పురుషులను బెదిరించి వాళ్ళని మత మార్పిడి చేయించి ఇంత చేశారు. అట్లాగే రేపొద్దున అదే కనుక పరిపాలన కనుక ఇదే మతాన్ని రాజకీయంగా చేసుకుని స్వార్థానికి చేసుకునే పరిపాలకులు వచ్చారు అనుకోండి, వాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోతే మా సమాజానికి నష్టం అవుతుంది. రేపు నేను అనేది అక్కడ ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు అంతే సమాజం. ఇప్పుడు అక్కడ ఆశ్రయం ఇస్తున్న వాళ్ళు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. రాజకీయ పార్టీలు ఇస్తే దుర్మార్గం, అంతకంటే దేశద్రోహం ఏముండదు.
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నైతికంగా కానీ ఆర్థికంగా కానీ సపోర్ట్ చేసి వాళ్ళని వాడుకుందాం షెల్టర్ జోన్లు కానీ ఏ రాజకీయ పార్టీ ఉందనుకోండి, వాళ్ళు చాలా దేశద్రోహమే. అజీజ్ రెడ్డి లాంటి వాడిని ఇక్కడ కాపాడింది ఎవరు? మీకు హైదరాబాద్ జూబ్లీస్ ఎన్కౌంటర్ ఏది గుర్తుందో లేదో, ఆ ఫైల్ బయటికి దిగమనండి, మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటో బయటకు వస్తుంది. తవితే ఎక్కడికన్నా వెళ్తుందండి. ఏది ప్రపంచంలో ఏ క్రైమ్ కూడా మూలం లేకుండా ఎక్కడ ఉండదండి. అంటే మీరు మొత్తం చూస్తున్నారు కాబట్టి మీకు పాత బస్తీలో ఆ రోజు అల్లర్ల దగ్గర నుంచి చెన్నారెడ్డి గారి టైం అక్కడి నుంచి ఇప్పుడు ఉగ్రవాదుల కదలికల దాకా మీరు తీసుకుంటే ఎక్కడ లింక్ పోయింది ఉగ్రవాదులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఏ గూటి పక్షులు ఆ గూటికి జారుతాయి. సమాంతర భావాలు, ఏ భావం కలిగిన వాళ్ళు ఆ భావంతో ఒక చోట ఉంటారు. దాంట్లో అర్థం చేసుకోండి ఇక మీరు, అంతే. ఇంకా చెప్పాల్సిందే ఉంది. మరి అలాంటి వాళ్ళని ప్రజలు వాళ్ళకి కూడా ప్రజలు ఆదరిస్తున్నారు కదా. ఉంటారండి, ఎదవలు ఉంటారు. 20%, 25-20% ఎప్పుడూ ఉంటారు వికృతంగా ఆలోచించేవాళ్ళు. మొత్తం మెజారిటీ సమాజం ఎప్పుడు కూడా వికృతం వైపు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019లో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఒక వ్యామోహానికి లోనే వెళ్ళారు. ఇంకా భవిష్యత్తులో ఆంధ్రులు మాత్రం అవకాశం ఇస్తారని నేను అనుకోను. మీరు అనుకోవట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కళ్ళు మూసి కన్ను తెరిసే లోపల 1 year అయిపోయింది, ఇంకొక 3 సార్లు కళ్ళు మూసి కన్ను తెరుచుకొని మనకి జమిలీ ఎలక్షన్ ఉంటాడు. ఆ కాలం ఉన్నాడు. ఆ భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ భావప్రాప్తి లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. అంతే తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మదంటారు. ప్రసక్తే లేదు. మీరు కాన్ఫిడెంట్? నేను 100% చెబుతాను. నేను గత 40 సంవత్సరాలు రాజకీయాలన్నీ సమీపంగా చూసి అందుకే అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం లేదు. అవి పగటి కళ్ళు కాదు. ఇంకా తీవ్రంగా ఉంటే అతను ఫ్రస్ట్రేషన్కి లోనై అతను కొండొకసో దేనికైనా పాల్పడవచ్చు. అదే నిరాశకు లోనైనప్పుడు అతను ఎంతకైనా తెగిస్తాడు. అదే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అంత సీన్ ఉండకపోవచ్చు, కానీ తను వ్యక్తిగతంగానే దేనికైనా పాల్పడతాడేమో అనేది నాకు ఒక అంచనా. ఎందుకంటే అటువంటి మానసిక విపరీత స్వభావం ఉండేవాళ్ళు తట్టుకోలేరు. భవిష్యత్తులో అంత ఆశాజనకంగా అతను ఉండకపోవచ్చు. బీజేపీ కూడా నేను అనుకుంటాం కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ అక్కడ కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ అక్కడ ఉన్నారు. ఆ వర్గం వాళ్ళు రియలైజ్ అవుతున్నారు క్రమేణా, కాదు మనం అటు వెళ్తే బీజేపీని ఓన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. మంచిదే అది, నేను కాదంట్లా. వాళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది మహనీయులండి. మనం చూసుకుని విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ మహనీయులు. వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు ఇటువంటి కళంకం రాలేదు కదా. వాళ్ళు ఎప్పుడు ఇటువంటి దాన్ని ఫీల్ అవ్వలేదు కదా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు బయటికి. వాళ్ళందరూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేది పక్కకి వెళ్ళిపోతుందో ఇంకా అక్కడేం మిగలదు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్కి వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా లింకప్ అయింది. ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు, లిక్కర్ స్కామ్కి సంబంధించిన హవాలా మొత్తం టెర్రరిస్టులకి లింకప్ అయి ఉండొచ్చు అనేది. వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తారు? వాళ్ళకి నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశానంటే నా లాభం ఉంటేనే కానీ నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాపర్టీ అక్కడ ఉన్న ఆస్తులు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకోండి, అక్కడ ఎవరినో గాడ్ ఫాదర్ని పెట్టుకోవాలిగా. ఇప్పుడు దుబాయ్ కానీ ఇంకోటి కానీ అక్కడంతా మాఫియా కేంద్రాలు ఉంటాయి కదా, ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఇటువంటి ఇప్పుడు హవాలా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళే చేస్తారు. నీట్గా చేసేవాళ్ళు దొంగ వ్యాపారాలు చేయరు కదా. ఆటోమేటిక్గా హవాలా వ్యాపారాలు, హుండీ వ్యాపారాలు చేసేనే మాఫియా ముఠాలే. ఇట్లా అవినీతిగా సంపాదన చేసిన వాళ్ళందరూ తరలించాలంటే మాఫియా ముఠాలతో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సంబంధాలు ఉండి తీరుతాయి. ఎప్పుడోసారి అది బయటపడవచ్చు, లేకపోతే మాఫియా ముఠాల చేతులు వీళ్ళు రకరకాల దానికి ఫేస్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి యూట్యూబర్, ఆమెతో పాటు 12 మంది వీళ్ళందరూ కలిసి టెర్రరిస్టులకి పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళకి సహకరించారు. ఐఎస్ఐకి కూడా ఏజెంట్లుగా మారారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? తవితే కానీ తెలియదు. చిత్తశుద్ధితో నిజాయితీగా కనుక ఎన్ఐఏ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు కనుక తవితే చూడాలి. మరి నేను ఉండదని నేను చెప్పలేను, లేవని నేను కొట్టేయలేను. అవకాశాలు అయితే ఉంటాయి. మాఫియా ముఠాలతో మాత్రం సంబంధాలు అయితే మాత్రం తేడతలం అవుతుంది. 100% తేడతలం, దాంట్లో సందేహం లేదు. నేను ఉగ్రవాదులు లేకపోతే ఇంటర్నేషనల్ ముస్లిం ముఠాలతో వీళ్ళకి సంబంధం ఉందా అంటే నేను ఆ మాట చెప్పలేను. కానీ బట్ వీళ్ళ మాఫియా ముఠాలతో అయితే మాత్రం వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అంతర్జాతీయ మాఫియా ముఠాలతో మాత్రం వీళ్ళకి సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఆఫ్రికా నుంచి లేదా దుబాయ్ నుంచి, మారిషస్ వీటి నుంచి ఇన్ని లక్షల కోట్ల రూపాయల తరలింపులు ఇవన్నీ చేయాలంటే మాత్రం ఒక మాఫియా సామ్రాజ్యంతో సంబంధం లేకుండా ఇది జరగటం అసంభవం.
ఏ కుటుంబం అయినా 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే 100% మాఫియా ముఠాలతో సంబంధం ఉండి తీరాల్సిందే. అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి నేతృత్వంలోనే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాహితం కోసం రామరాజ్యాన్ని స్థాపించే మోడీ గారు, అమిత్ షా గారు కనుక రామచంద్రుడి మీద ప్రమాణం చేసి, భారత మాత మీద ప్రమాణం చేసి కనుక దర్యాప్తు చేస్తే నిజాలు వచ్చినాయి. అది అంతే చిత్తశుద్ధితో ప్రజల ముందు ఉంచితే వాళ్ళ అవతలాలను మనం ఒకవేళ ఆరోపణ చేస్తే వాళ్ళ క్షమాపణ చెబుతాం. తప్పే ఉంది. వాళ్ళు లింక్స్ అయితే ఉండొచ్చు అంటారు. ఉండొచ్చు కదా, మాఫియా ముఠాలతో సంబంధాలు ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు యూట్యూబర్కి లింక్ అప్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అసలు నాకు మీడియానే లేదు, సపోర్ట్ లేదని ఆయన అంటున్నాడు. ఫోనే లేదుగా, ఫోన్ కూడా లేదు. ఈ మధ్య కొన్నాడు అని చెప్పి సోషల్ మీడియా సిమ్ లేదు, నెంబర్ లేదు. ఫోన్ కొని ఉంటే కూడా నెంబర్ లేదు. ఆ నెంబర్ కూడా తెలియదు ఏంటో. ఇప్పుడు స్నాప్ అనే యాప్ ద్వారా అలాగే ఫేస్ టైం ద్వారా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు ఈ సిట్టి విచారణలో. ఇప్పుడు ఆల్రెడీ ధనంజయ రెడ్డి లోపల ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి లోపల ఉన్నాడు, బాలాజీ గోవిందప్ప లోపల ఉన్నాడు. అసలు మెయిన్ కీలకమైన వ్యక్తి ఎవరంటే రాజకేశ్ రెడ్డి లోపల ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఇంకా 33 మంది 40 మంది ఉన్నట్టున్నారు దాంట్లో. అసలు అత్యంత కీలకమైన వ్యక్తి ఎవరంటే బాలాజీ గోవిందప్ప. వెరీ క్రూషియల్ కీ పర్సన్. మొత్తం మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉండటం, చిలక ఏడుతో సప్తసముద్రాల అవతల మరిచెట్టు త్వరలో ఉన్నట్టు అసలు చిలకే దొరికింది. ఓకే. మొత్తం ఆ సామ్రాజ్యం భారతీయ ఇండస్ట్రీస్ ఏదో ఉంది కదా, సిమెంట్స్ కదా, కంపెనీ పేర్లు ఉన్నాయి కదా, ఆ సామ్రాజ్యం మొత్తానికి ఫైనాన్షియల్ డీల్స్ మొత్తం జరిగింది అతని ద్వారానే. అతనికి తెలియకుండా రూపాయి కూడా ఇండియా దాటి కానీ వేరే చోట కానీ వెళ్తానికి లేదు. అంత కీలకమైన పర్సన్. అంతే ఇంపార్టెంట్ పర్సన్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. వాళ్ళకి తెలియకుండా జరగటానికి వీల్లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ రాబోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ప్రముఖంగా ఉండాలి. వాళ్ళు ఎంత తెలియగలంటే భార్యాభర్తలు. మూడో మనిషి కూడా తెలియనివ్వరు మనీ రూటింగ్. ఒక పని ఒకరితో చేయించినా ఇంకో పని ఇంకొకరితో చేయిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా బయటకు వస్తే ఒక మనిషి, ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంతమంది పోతున్నారు లింకులు, దాంట్లో సిద్ధహస్తులు వాళ్ళు. సో ఇప్పుడు ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందని చంద్రబాబు గారు చెప్పాలి. అదిగో ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ కాపీ చెప్పా అది చూస్తున్నారు, చెప్పడం కాదుగా, అంటే రివ్యూ చేస్తుంటారు అనుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే బయట పెట్టరు కదా. బట్ మీ చెప్పకూడదు కూడా. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది అనిపిస్తుందా? ఇంకా చాలా తవ్వాల్సి ఉంది. చాలా తవ్వాలి. ఇది బిగినింగ్, ఇది చాలా బిగినింగ్, వెరీ ఎర్లీ స్టేజ్. నిజంగా దొరికితే అసలు మొత్తం డిస్టిలరీస్ అకౌంట్స్ అన్నీ కనుక బయటకు తీస్తే వాళ్ళు ఎన్ని లీటర్లు కొన్నారు, ఎన్ని వేల కేసులు తయారు చేశారు, ఎక్కడ అమ్మారు ఏంటి అనేది షాపుల లిస్ట్ అంతా ఉంటుంది కదా. ఆ షాపుల్లో ఎవరెవరు మేనేజర్లు ఉన్నారు ఏంటి అనేది ఉంటుంది కదా. అది తవ్వి తీసినా 10% వచ్చినా మీకు కళ్ళు తిరిగే నిజాలు బయటకు వస్తాయి. 90% రాకపోయినా పర్వాలేదు. అంత పెద్ద నెట్వర్క్ దేశంలో. కొన్ని దాదాపు ఎన్ని ఉంటాయి మరి నాకు లెక్కలే తెలియదు కానీ వైన్ షాపులు ఎన్ని ఉన్నాయి మొన్నటి వరకు రాష్ట్రంలోనే. ఆ వైన్ షాపులు అమ్మినంత జీరోలున్నాయి కదా. ఒక లిక్కర్ షాప్ ఒక మేనేజర్ ఉంటాడు కదా, కీ పర్సన్ ఉంటాడు కదా. వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు, సిట్ చేసి పలానా ప్లేస్లో మీరు ఎంత అమ్మారు ఏంటంటే 4 వీక్ అది చెప్పకుండా ఉన్నాడుగా. ఏ ఫోన్ నెంబర్కి వెళ్ళింది, డబ్బు ఎవరికి ఇచ్చారు ఏంటని. దాంట్లో కీలకమైనడు రాజకేశ్ రెడ్డి, సందేహం లేదు. మెయిన్ అదంతా కూడా. తర్వాత కోఆర్డినేటర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా. అసలు వాసుదేవ్ రెడ్డిని వదిలిపెట్టేస్తారు. వాసుదేవ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు కదా. అవును, వెరీ కీలకమైన పర్సన్. అదే మరి వెంకటరెడ్డి గారికి కూడా చాలా రాజభోగాలు అందినాయి. గనులు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి అసలు అప్రూవ్గా మారిపోయారు అనేది కొంత అంటుంటారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే మొత్తం. అయినా కూడా వదిలిపెట్టకూడదుగా. సాయిరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు దొంగతనం చేసినంత మాత్రాన నేను తప్పు అయిపోయిందంటే వదిలే చట్టాలు భారతదేశంలో లేవుగా. చట్టం ముందు నిలబెట్టాల్సిందేగా. ఇవన్నీ సామాన్యుడు అడుగుతున్నారు. వాసుదేవరెడ్డి ఏమయ్యాడు, ఎందుకు బెయిల్ వచ్చింది అనేది అడుగుతున్నారు. అది చెప్పాల్సింది ప్రభుత్వం చెప్పాలి. అట్లాగే రేపొద్దున అనుసంధానకర్తలు కూడా మిథున్ రెడ్డి కూడా రేపో మాపో లోపలికి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు ఈ కేసులో. సాయిరెడ్డి A2 ఉన్నాడు అనుకుంటా కదా. 18 తను ఇచ్చిన సమాచారం మేరకే చాలా వరకు బయటకు వచ్చింది. అప్రూవర్ అంటే ఆయన అప్రూవర్ అనొచ్చు. వాసుదేవరెడ్డి చాలా కీలకమైన పర్సన్. అతను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈ లిక్కర్స్. సాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళిద్దరికి మొత్తం తెలుసు అనేది మొత్తం తెలుసు. అంటే ఆయన విజయసాయి రెడ్డి అవమానాలకు లోనయ్యాడు
చాలా ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి బయటకు వచ్చి ఆ మాత్రం మాట్లాడతాం అంటే అంతేనా ఈ కేసు నుంచి బయటపడచ్చు అప్రూవ్గా మారుతా అనుకోవచ్చా? కేసే కాదుగా, తన అవమానాలు పడిన మాట వాస్తవం. ఎంతైనా మరి అతను ఈనాడే కదా, ఎంత అవమానాలకు లోనవ్వకపోతే అంత ఫ్రస్ట్రేషన్కి లోనయ్యి అంత బయటకు వచ్చి అంటే మాట్లాడారు. ఈ కేసు ఎలాగో తీస్తారనే ఉద్దేశంతో ఆయన లిక్కర్ స్కామ్ భయపడిన మాట వాస్తవమే. మెయిన్ అతను దాంట్లో అతని ప్రేమే ఉండకపోవచ్చు, కానీ డిలీట్ మాట్లాడాడు. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి గారిది డిస్టిలరీ, అవును, దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ డిస్టిలరీ మాగొండ సుబ్రహ్మరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారి డిస్టిలరీని బెదిరించడాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవి కూడా ఇవాళ ఒకటి బయటకు వచ్చింది సార్, హనుమంత్ రెడ్డి సంథింగ్ పేరు గన్ పెట్టి బెదిరించాడు అని. ఎవరిని? ఈ డిస్టిలరీ వాళ్ళని. అదే టీం ఉంది కదా, మాఫియా టీము. మాగొండ శ్రీనివాస్ ఆయన ఏదో జమ్మలమడుగులో ఏదో మంచి ఈయన అనుచరుడు అంట జమ్మలమడుగులో. వీళ్ళే ఉంటారు. ఆయన గన్ లైసెన్స్ ఇచ్చారు, గన్ లైసెన్స్ ఉందంట, ఆ గన్ మెన్ కూడా ఇచ్చారు ఆయనకు అర్హత లేకపోయినప్పటికీ. ఆయనే మొత్తం డిస్టిలరీ వాళ్ళు ఎవరైనా ముందుకు రాకపోతే గన్ పెట్టి ఇప్పుడు బెదిరించేవాళ్ళు అని అంటారు. నాకు తెలిసిన సమాచారం ఎస్పీవై రెడ్డి గారు కూడా చాలా పెద్ద మనిషి, చాలా ఎంపీ, మాజీ, చాలా హుందాతనమైన మనిషి, సమాజ సేవ చేసిన పెద్ద ఆయన. ఆయన చాలా నైతికంగా వ్యాపారం చేశారు, రైతు శ్రేయస్ కోసం చేశారు. రైతులందరికీ అంబలు ఇచ్చి అందరికి మధ్యాహ్నం భోజనం పెట్టి రొట్టెలు పెట్టి చేసిన మనిషి ఆయన. మరి అట్లాంటి కంపెనీని కూడా వీళ్ళు ఒక ఉగ్రవాద కేంద్రం లాగా మార్చుకున్నారు దొంగసారా తయారు చేయడానికి. మరి వాళ్ళ అల్లుడు కూడా మరి పద్ధతి అయిన అతనే, మరి అతను కూడా అరెస్ట్ చేశారు కదా, సజ్జల శ్రీకాంత్ రెడ్డి చేశారు కదా, శ్రీధర్ రెడ్డి ఏదో ఉంది కదా, అతను కూడా తప్పనిసరి పరిస్థితులు దీంట్లో ఇరుక్కున్నాడు కదా, అతను మరి ఒక దోషిగా మిగిలిపోయాడు కదా. ఇట్లా అందరూ ఆ నీడకెళ్ళిన వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందేనండి. ఈ కేసులో మరొక ఎత్తు ఏంటంటే ఆర్థికపరమైన అంశాలన్నీ మనం ప్రస్తావించుకున్నాం. కిడ్నీలు, లివర్లు పాడైపోయినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు. నేను సుబ్బారావు గారు 2019 తర్వాత నేను చాలా మందికి చెప్పానండి. ఎందుకంటే నేను ఒక వ్యక్తినే, నాకేం పొలిటికల్, నేనే పార్టీతోనే అనుసంధానం లేను, నాకేం సంబంధం లేదు. ఇది ఎప్పుడైతే వ్యాపారం మొదలైందో, నేను 2020-21 తర్వాత కోవిడ్ నుంచి కొద్దిగా ఇదైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ జబ్బులు వచ్చిన వాళ్ళందరూ కోవిడ్ కింద జమ కట్టేస్తారు. కోవిడ్ వచ్చింది కాబట్టి కిడ్నీలు పోయినాయి అనే దాకా వచ్చేసింది, వ్యాక్సిన్ వేయటం మూలాన వచ్చిందనే దుర్మార్గమైన ఇది కూడా వచ్చింది. నేను నాకు కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్స్తో, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్తో నేను చాలా మాట్లాడాను. 2014-19 మధ్య కిడ్నీ డయాలసిస్లో లివర్ సిరోసిస్ లాంటి లేకపోతే నాడీ మండల సంబంధం, న్యూరోలాజికల్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డేటా మనకు రాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే జనరల్గా చీప్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ తాగే వాళ్ళందరూ కూడా జనరల్గా అక్కడికి వెళ్తూ ఉంటారు. అది ప్రతి జిల్లా కేంద్రంలోనూ, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్లోనూ ఎంత వచ్చింది చేయమని చెప్పి ఆర్టీఐ కింద కూడా అప్లై చేయించాం, కానీ సరైన సమాధానం రాలా. నేను ఒక మిత్రుడి ద్వారా, మీడియాకు సంబంధించినటువంటి ఒక సన్నిహిత మిత్రుడి ద్వారా నేను విజయవాడలో తయారు చేయించి, లెటర్ కూడా తయారు చేయించి మేము పెట్టాం మినిస్ట్రీ, హెల్త్ సెక్రటరీకి, వీళ్ళందరికీ ఆర్టీఐ కింద ఎవరెవరికి పెట్టాలి మాకు ఇన్ఫర్మేషన్ రాదు. కానీ ప్రధాన ప్రతిపక్షం కనుక గట్టిగా దాన్ని రాజకీయం చేసి తీయగలిగితే 14 నుంచి 19 మధ్య అంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. 19 నుంచి 24 వచ్చేటప్పటికి ఎంత మల్టిప్లికేషన్ అయ్యింది లివర్, కిడ్నీలు. ఇవాళ విజయవాడ, కాకినాడ, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో, నెల్లూరు టౌన్లో డయాలసిస్ సెంటర్లు విపరీతంగా అవసరం పడింది. న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చి హిస్టీరియా గురి అవ్వటం, నరాల పొట్టుతో కోల్పోవటం, వణుకు రావటం, ఈ దొంగసారా తాగి నాడీ మండలం మీద ప్రభావం చూపించడం మూలాన అది తీవ్రంగా ఉంటుందండి. ఆ లెక్క చూపించి ప్రజలను అవేర్ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాన్ని. దాదాపు టెంటేటివ్గా 60% పెరిగినాయి అని అన్నారు. ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మేము తెలంగాణలో కందుకూరు మండలంలో ఒక ఫ్రెండ్ వాళ్ళు చేశారు, ఒక సర్వే చేసాం. ఏదంటే ఎగ్ ఉంది కదా, ఈ నెక్ అని ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ఒక ఫ్రెండ్ వాళ్ళు ఊరిని చేశారు. అక్కడ చేస్తే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, ఈ సారా బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు దాదాపు 40 to 60% దాకా తేలారండి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని, ఏపీలో, తెలంగాణలో, ఇక్కడ కూడా, ఇక్కడ సొంత మద్యం కాదు, అక్కడైనా కూడా, ఇక్కడ కూడా అటువంటిది ఉన్నప్పుడు నేను అనేది ఎందుకంటే కంపారిజను ఇంకా మన వైపు ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ కూడా కల్తీ కళ్ళు ఎన్ని రకరకాలుగా వచ్చినాయి కదా, ఇక్కడ కూడా దొంగసారా ఉంది కదా.
ఇక్కడేమో మనం 14-19 మధ్య శుద్ధమైందని అనుకోమా అక్కడ అవును, ఎందుకు తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు కదండి. వెళ్ళొచ్చారు. ఇక్కడ కూడా చీప్ లెక్కర్ పేరుతో స్పూరియస్ లెక్కర్ ఇక్కడ అమ్మారు. ఇక్కడ మొత్తం గోల్డ్ కొనుక్కోవటం, దాన్ని దాచుకోవడం, ఏ రాష్ట్రంలో చూసినా మీకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్ర, మన కర్ణాటక, మన దీంట్లో తమిళనాడు, కేరళలో కూడా పేర్లు వచ్చినాయి కదా. ఎంతో ఒకే సిండికేటు. దీని అనుకోండి సూత్రధారులు పాత్రధారులు ఒకళ్ళే ఉంటారు. తగ్గితే రేపు కానీ సిట్ వస్తే అది హైదరాబాద్ కూడా రావచ్చు నా అంచనా. సో ఇటీవల నాకు ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్గా గోల్డ్ షాప్ వాళ్ళని అడిగితేనేమో 60% నుంచి 70% వరకు మాకు కొనుగోలు తగ్గిపోయినాయండి, రావట్లేదు కస్టమర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి గోల్డ్ డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, రేట్ పెరుగుతుంది. జనరల్గా మనకి డిమాండ్ ఉన్నప్పుడు రేట్ పెరిగింది, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు తగ్గాలి కదా. 60 to 70% వీళ్ళు కస్టమర్స్ రాకపోతే రేట్ పెరుగుతుంది. అంటే సామాన్యులు కొనలేకపోతున్నారు కానండి. ఇప్పుడు అంతర్జాతీయ దీంట్లో పెరుగుతుంది గోల్డ్ అనేది, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుంది. ఈ మెయిన్ మన భారతదేశంలో గోల్డ్కి వెళ్ళడానికి కారణం కరప్షన్ మనీ. అదే కరప్షన్, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ ఇటుకే సైఫన్ అవుతుంది. ఇందుకే జీరో అంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ 2019 నుంచి 24, ఇక్కడ గవర్నమెంట్ 2 పోల్చుకుంటే ఇప్పుడు అక్కడదే 400 కోట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. ఇక్కడ మరి ఇంకా ఎక్కువ ఉంటుందిగా. ఉంటుందండి. ఇక్కడ నుంచి ఢిల్లీ తరలిచ్చారు బీహార్ ముఠా అంతా. వీళ్ళంతా టన్నులు కొని ఉంటారు, కేజీలు కూడా కాదు, టన్నులు కొని ఉంటారు. చాలా జరిగిందండి. అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు కూడా హైదరాబాద్ బేస్డ్ గా జరిగిన ట్రాన్సాక్షన్ చాలా జరిగినాయి కదా. అప్పుడు జ్యువెలరీ షాపుల మీద కూడా రైడ్లు జరిగినాయిగా, మీకు గుర్తుండే ఉండాలి. హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపుల మీద ఇది ఎల్లలు లేకుండా ఉందండి. ఇది ఏంటో మరి ఎన్ని సంవత్సరాలు బతుకుదామనో, వీళ్ళందరూ ఎన్ని వేల సంవత్సరాలు బతుకుదామనో, ఒక్కొక్కడు ఈ కరప్షన్ ఏంటో అర్థం కావట్లా. తినేది 2 పూట్ల. అన్నారు కదా మనీ మాంగరా ఏదో అన్నారు, మేనేటర్ లాగా. ఇప్పుడు ఈ మనీ మాంగర్లే అనుకోవాలి, మనీ ఈటర్స్. ఇప్పుడు ఒక పద్ధతి ఉండాలండి. ఒక మనిషి తప్పు చేశాడంటే తిండి లేక ఒక పూట తిండి లేక అబద్ధం ఆడినా తప్పు చేసినా క్షమించవచ్చు అండి. ఉద్యోగం లేక, లేకపోతే చిన్నపాటుకు, లేదా ఒక ఇల్లు లేక, గూడు లేక, ఏదన్నా తప్పు చేస్తే పోన్లేక ఇంటి కోసం తాపత్రయపడ్డాడు పోన్లే అనుకోవచ్చు అండి. ఈ విశృంఖలంగా దోషేసి సమాజాన్ని, రాష్ట్రాన్ని దోషేసుకుని వేల కోట్ల విదేశాలకు తరలి ఏం పోగు చేస్తారు చివరికి? ఏం తింటారు వీళ్ళు? 2 పూట్ల మించి ఏమైనా గంటకు ఒక్కోసారి తింటారు వీళ్ళు? ఏమైనా ఒక్కొక్కటి 400 ఏళ్ళు బతుకుతారా? ఇప్పుడు నా కళ్ళ ముందు నా కొండ వయసుకి నేను సల్పల్ రాజా గారి సంస్థానాన్ని చూసాను, మా దగ్గరే కాబట్టి. ఇవాళ ఏమైపోయిందో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జమీలు మనం 50-70 ఏళ్ళ నాడే, 100 ఏళ్ళ నాడు కాదు, మన స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని జమీందారులు ఉండేవాళ్ళు. ఇవాళ జమీందారులు అడుపు తింటున్నారు. సల్పల్ రాజా ఇప్పుడు మన ఇక్కడ నిజాం నవాబు కుటుంబాలన్నీ వాళ్ళు అడుపు తింటున్నాయి, ఆటోలు తోలుకుంటున్నాయి. మరి వీళ్ళందరూ ఇక్కడ మరి పెద్ద పెద్ద ఇళ్ళే. ఇవన్నీ వాస్తవాలు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పాలిటిక్స్ కూడా వాళ్ళకి సరిపోలేదు కదా. ఇంకా ఏదన్నా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే వచ్చేసి మళ్ళీ ఏం బతుకులండి? ఎందుకు? ఎవరి కోసం ఈ బతుకులు? రేపొద్దున ఎంత అక్రమాలు చేసిన తర్వాత ఎవరితోనో పోతుంది, కూతురు కొడుకు ఎక్కడో పోతారు. ఏం చేయాలి? మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మనీ? ఇప్పుడు ఒక లిమిట్ అనేది ఉండాలి దేనికైనా. తర్వాత కనీసం సమాజ హితం చూడాలి కదా. ఇంత విశృంఖలమా? ఇన్ని లక్షల కోట్ల ఏం చేస్తారండి? లక్షల కోట్లు కళ్ళ ముందు కనపడుతున్న చారిత్రక వాస్తవాన్ని కూడా గమనించుకోకుండా ఇంత పిచ్చితనం ఏంటండి? కానీ కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఎంత మోతాదు ఎంత అన్నా కానీ మొత్తానికి జరిగింది. దీన్ని సమర్థిస్తూ పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేని వాళ్ళకే మనుగడ ఇదండి. వాళ్ళకి ఏదోటి మాట్లాడాలి. ఇక దిగజారిపోయిన బతుకులు అవన్నీ, ఉచ్చి నీచాలు లేవు, సిగ్గు శరం లేదు. ఇప్పుడు మీరు అన్నారు, నాకు మా పైర్న కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి నాకు తెలుసు, ఆయన రాజకీయాలు చేసేవారు. కానీ ఇప్పుడు నాని వరకు నాకు తెలిసినంత వరకు నాని గురించి జనరల్గా నాకు చాలా సంవత్సరాలుగా అతని గురించి నాకు ఏదన్నా మంచిగానే, అట్లీస్ట్ ఆయన కొంచెం ఎందుకంటే మాకు డిబేట్స్ కూడా వచ్చేవాడు. మనిషి మంచివాడే. అట్లా దిగజారటం తప్పు, అతని వ్యక్తిత్వం కోల్పోవడం తప్పు. నాన్న దగ్గర నుంచి మచిలీపట్నంలో ఆయన అందరికి అందుబాటులో ఉండేవాడు పేర్న కృష్ణమూర్తి గారు. కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న మనిషి. ఇతను కూడా నాకు 2 సార్లు నేను కలిశాను. ఎప్పుడో 2000 చాలా రోజుల క్రితం. అందరి తలలో నాలుగులాగా ఉండే మనిషే. బందర్లో కూడా అందరితో వెళ్తాడు. అతని భేషజాలు కూడా ఉండవు. కానీ ఇతను దిగజారిపోయాడు, పూర్తిగా దిగజారిపోయి తన విలువను కోల్పోతున్నాడు. అనవసరంగా ఇట్లా మాట్లాడి రాజకీయ మనుగడ కోసం ఇంత తప్పులుగా మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు కళ్ళ ముందు కృష్ణా జిల్లాలో చూసాం కదా, వంశీ ఏమయ్యాడు, నాని ఏమయ్యాడు. ఎందుకు అంత దిగజారిపోయే వ్యక్తిత్వాన్ని కోల్పోవటం? అధికారం కోసం, డబ్బు కోసం. మీకేం తక్కువైందని? మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వంగా మంచి పేరు ఉంది కదా.
ఉండటానికి తినటానికి ఉంది కదా, రాజకీయంగా ఖర్చుల కోసం తిప్పలు పడాలంటే తప్పులు చేశారంటే పోనీ అనుకోవచ్చు. ఎవరో కోసం మీరెందుకు ఇది చేయడం, ఎవడో ఉసుకోమంటే మీరెందుకు విచిత్రంగా ఆయన విడుదల రజనీ గారిని ఆవిడేదో వాళ్ళ పిఎన్ అరెస్ట్ చేసిన అడ్డుపడితే వాళ్ళ పోలీసుల మీద ఆవిడ అరిసినారు. అది రాంగ్ రూట్ లో తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేసి మీడియా ముందుకు వచ్చాడు. వీడియో చూశాను. అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. ఒక పిఏ కోసం ఒక మంత్రిగా చేసింది అంత కారులో ఎక్కించుకుని అంత చేయాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ. ఏముందండి ఇక అవన్నీ ఏ గూటి పక్షులు ఆ గూటికని ఇందాక అనుకున్నట్టు ఇక అటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, విలువలు కోల్పోయిన వాళ్ళు, వ్యక్తిత్వాలు లేని వాళ్ళు. అంటే ఇదంతా కూడా కొంచెం ఆలోచిస్తే కనుక మీలాంటి వాళ్ళకి కానీ లేదా నాలాంటి కొంచెం ఆలోచిస్తాం కదా సొసైటీ నెక్స్ట్ రాబోయేది 2029లో ఇన్ కేసు మళ్ళీ నిజంగానే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోయి వచ్చి మళ్ళీ ఈ ప్రజలు 2019 లాగా ఒకవేళ పొరపాటును చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు? ఇంకేం ఉండదండి. రాష్ట్రానికి ఇవాళకే పెట్టుబడి పెట్టేవాడు అంటే నాకు ఇండస్ట్రియలిస్టులుగా నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ ఓ సొంత ఇల్లు కట్టుకుందాం, ఊళ్ళో ఇల్లు తయారు చేసుకుందాం అనే ఆలోచనలో ఎవడో తయారయ్యాల. హైదరాబాద్లో ఉండేవాళ్ళు 14-19 మధ్యలో మీరు చూస్తే సుబ్బారావు గారు, మన ఊర్లో తాత ముత్తాతల నుంచి మనకు ఉండే బాండేజ్ ఉంది కదా, మన ఊళ్ళో ఇల్లు బాగు చేసుకుందాం, చాలా మంది వెళ్ళారు, మన ఊరు బాగు చేసుకుని మనం వెళ్ళిపోదాంలే అని బిజినెస్ కూడా షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే 1924 మధ్య దురాఘాతమైన పాలన చూసిన తర్వాత ఒక మానసిక విరక్తి వచ్చేసింది. తర్వాత నమ్మకం కూడా పోయింది. ఇవాళ మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏమి వెళ్తాను, ఇంకా అది ఎప్పటికైనా ఆ పెంట ఉంటుంది కదా, రాష్ట్రంలో వైసీపీ అనే పెంట ఉన్నంతకాలం ఇంకా రాష్ట్రం తలచూపు ఎందుకు వెళ్తాంలే అనే భావం ఒకటి వచ్చేసింది. ఆ భావం ఉన్నంతకాలం అక్కడికి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. పైగా ఇప్పుడు ఉగ్రవాదులతో లింక్స్ అని మళ్ళీ వస్తుంది. అది ముందు కూడా ఉంది. మొన్నటిదాకా నేను మేము ఇది సోషల్ అవేర్నెస్ కోసం సిఎస్ గారు గంజాయి దాని మీద ఒక సర్వే చేయించాము. మా కృష్ణా జిల్లాలో దీవు తాలూకా చల్లపల్లి, అవినగడ్డ, రేపల్లి ప్రాంతాల్లో ఒక చిన్న సర్వే చేస్తే అక్కడ గంజాయి మొత్తం పడిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, పేద, దళిత వర్గాలు, బీసీ వర్గాలు వాళ్ళు యువత. వాళ్ళందరూ బైకుల మీద తోలతా కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు, గంజాయి మొత్తంలో తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి. అంత దుర్మార్గంగా సమాజం చూసి జనాలందరూ అసహించుకుని పిల్లల భవిష్యత్తు పోతుందని ప్రతి ఒక్కళ్ళు కూడా అంత మెజారిటీలు ఇచ్చారు. మీరు 40% ఆ కోణంలో చూస్తున్నారు, కానీ 11 సీట్లకు పరిమితం చేసి విపరీతమైన మెజారిటీ ఇచ్చి, అనూహ్యమైన మెజారిటీ ఇచ్చి కసితో ఉన్న ముసలాళ్ళు కూడా వెళ్ళి ఓటేశారు, దరిద్రులు ఉండకూడదు అనే ఉద్దేశంతో. కాబట్టి అటువంటి పేడకాలను మళ్ళీ ఊహించుకోరు జనం, మళ్ళీ రావాలని కోరుకోరు. కాబట్టి నేను గట్టి నమ్మకం ఏంటంటే కొంత టైం పడుతుంది ఒక నమ్మకం కలగాలంటే. ఇప్పుడు మైగ్రేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఓడలో ఇల్లు కూడా వెళ్ళి సెటిల్ అవ్వకపోయినా ఇల్లు బాగు చేసుకోవాలనే తపన ఉంటుంది, తప్పేం కాదు కదా. పాత ఇల్లు తాతల నుంచి వచ్చిన ఇల్లు ఒక సెంటిమెంట్ మన ఊళ్ళో ఇక్కడి నుంచే ఉందని 300 కిలోమీటర్లు వెళ్తే రాష్ట్రం వెళ్తాము. పెద్ద ఇవాళ 4 లేన్ 6 లేన్ అయితే వెళ్ళి రావటానికి ఏముంది. భవిష్యత్తు ఏమైనా బాగుంటే మారుతారు కూడా. అటు ఇటు ప్రపంచమే వలసలమయం కదా, దేశాలే కలిసి మళ్ళీ పెద్ద ఇదేమి ఉంది దాంట్లో. ఇప్పుడు వలసలు కూడా ఇటువంటి మారుతూ ఉంటాయి. వాళ్ళు ఏముంది విపరీతమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు జరుగుతున్న టైంలో పెద్ద ఇది కాదు. కానీ ఎందుకున్నా ఒక రకమైన నిర్లిప్తత వచ్చేసింది. ఏం వెళ్తాం ఆ రాష్ట్రానికి, ఇంకా పెంట ఉంది కదా అనే భావం వచ్చేసింది. ఈ కేసు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు అనుకోండి, ఈ కేసులు పాత కేసుల్లో కానీ లేదా కొత్తగా ఇప్పుడు, అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి? మార్పు వస్తుందండి, చాలా మార్పు వస్తుంది. పాజిటివ్గా మనం చూడవచ్చు. ఇప్పుడు జైలుకి వెళ్ళటం అనేది, మన జైలుకి వెళ్తాడా కడిగిన ముచ్చు నాకు బయటకు వస్తాడు తర్వాత సంగతి. ముందు ఆ కేసులు ట్రైల్ అయితే చాలు కదా. రోజువారీ జగన్మోహన్ రెడ్డి అని పిలితే జీ హుజూర్ అని నిలబడితే చాలు కదా. అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి నిలబడి రోజు అక్కడ నిలబడితే చాలు కదా. ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? చట్టాల్లో లోపాలండి, న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది, అసలు కాపాడుతుంది ఎవరు దోషుల్ని న్యాయ వ్యవస్థలో? ముందు వాళ్ళని ఎవరినో బయటికి తీయాలి కదా, ఇది కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఈడీకి సంబంధించిన విచారణ జరుగుతుంది, ఇది చెన్నైకి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో. అవును, ఇక్కడ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా మీకు? ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం హైదరాబాద్లోనే మూలాలు ఉంటాయి. భారతదేశంలో జరిగిన లిక్కర్ స్కామ్లో మీకు కేరళ, తమిళనాడు 14-24 మధ్య, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇది చేసింది మనం చూసాం కదా. అట్లాగే 19-24 మధ్య మొత్తం సిండికేట్ వెనకాల అందరూ సూత్రధారులు, పాత్రధారులు ఒకళ్ళే ఉంటారు. అది 100 కోట్లే కదా. 100
అంటే వాళ్ళు చెప్పింది ఈడీ చెప్పింది 100 కోట్లే కదా. మీరు ఇక్కడ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు, 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అంచనా వేస్తున్నారు మీరు. ఏ 100 కోట్లు అండి? 100 కోట్లు ఏంటి? అసలు ఢిల్లీలో జరిగిన వ్యాపారం ఎంత, వచ్చిన కమిషన్ ఎంత? మరి డిస్టిలరీలు ఎక్కడ కొన్నారు? పంజాబ్లో కొన్న డిస్టిలరీల వాల్యూ ఎంత? ఎందుకు ఎన్ని జనాలను మోసం చేయటం? ఇది అంత తప్పు కదా. నిజాలు చెప్పాలి, ప్రజల ముందు చెప్పి దోషులుగా నిలబెడితే ప్రజలు రియలైజ్ అవుతారు మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, ఎటువంటి వాళ్ళు. మరి అది ప్రజలకు చెప్పాల్సింది వ్యవస్థలో తప్పు చేసి మిస్లీడ్ చేస్తా అంటే ఎట్లాగో మీడియా ఇదైపోయింది, పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది. ఇప్పుడు మీడియా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా లిక్కర్ స్కామ్లకు సంబంధించి డబ్బు కొంచెం అన్ని కంపెనీలకి అటు తిరిగింది అంటున్నారు కదా. అవును, దాని జగతి పబ్లికేషన్ కూడా తిరిగి ఉండొచ్చుగా. 100% అంటారు మనం. మరి ఆ మీడియా ఉంటుంది అంటారా? ఎప్పుడో సీజ్ చేయాల్సిందండి ఈడీ. అది అనైతికం. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇటువంటి అసాంఘికమైన అనైతికమైన మీడియాని ఉంచకూడదండి. పర్మిషన్ రద్దు చేసి సీజ్ చేసేయాలి. ప్రమాదం. ఇప్పుడు ఒక తీవ్రవాది బాంబు అయితే 10 మంది పోవచ్చు, 5 పోవచ్చు, 100 మంది పోవచ్చు. కానీ ఒక పత్రిక కానీ ఒక మీడియా ఛానల్ కానీ తప్పుడు వార్తలతో సమాజాన్ని చీల్చేస్తుంది, కులాన్ని, మతాన్ని, ఉద్రేకాలు రెచ్చగొట్టి. ఇక మీడియా అనేది చాలా సెన్సిటివ్, దాన్ని పవిత్రమైంది. ఇప్పుడు ఆ రోజు నారదులు వారు కమ్యూనికేషన్ చేశాడంటే లోకహితం కోసం యుద్ధాలు పెట్టాడు, తగాదాలు పెట్టాడు నారదుడు అని మనం ఆ రకంగా చూస్తున్నాం. అది సమాజహితం అని అనుకున్నాం. కానీ వాళ్ళ కుల మతాలని రెచ్చగొట్టి స్వార్థం కోసం వార్తతో వ్యభిచారం చేస్తున్నారు. వీళ్ళు పవిత్రమైన వార్తని వ్యభిచారంగా మార్చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళ భారతదేశంలో. అన్నీ ఇదైపోయినాయి పూర్తిగా. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏం వార్త నమ్మాలి, ఏ వార్తను చదవాలి, ఏ వార్త చదవకూడదు. దీనితో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చేసింది. లేని వీడియోలు తయారు చేసేస్తున్నారు. మీరు చూశారుగా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టుకున్నట్టు అట్లా తయారు చేసేస్తున్నారు. కొట్టినట్టు రకరకాలుగా. రేపొద్దున ఇటువంటివి కూడా వస్తే మనం ఏది నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? మీడియా ముసుగులో ఆల్రెడీ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అయితే ఉగ్రవాదులతో లింకప్ ఉందని చెప్పి వచ్చేస్తుంది. దాని మీద నిఘా పెట్టారు. ఇప్పుడు అసలు మీడియా మీద కూడా పెట్టాలా? అన్నిటి మీద పెట్టాలండి. మీడియాలోకి వచ్చింది అసలు ఫౌండర్స్ ఎవరు, వాళ్ళ మూలాలు ఏంటి అనేది కూడా తేల్చాలి. అక్కడి నుంచి రావాలంటారు. ఫౌండర్స్ ఎవరు, ప్రమోటర్లు ఎవరు, వాళ్ళ మూలాలు ఏంటి. అట్లాగే వాళ్ళ ఇంకోటి కూడా అండి, యూట్యూబ్ల మీద కూడా నియంత్రణ పెట్టాలండి. ₹1 కోటి డిపాజిట్ చేస్తే కానీ ఎవడైనా యూట్యూబ్ ఛానల్ పెట్టకుండా చేస్తే లేదండి. పెట్టాలి, బాండ్ తీసుకోవాలి, ₹1 కోటి డిపాజిట్ ఉండాలి. దాని మీద లైక్ కామెంట్, లేకపోతే లైక్ కొట్టినా పర్వాలేదు, లేకపోతే కామెంట్ పెట్టినా ₹1,00,000 డిపాజిట్ ఉంటేనే కామెంట్ పెడతానికి అర్హత ఉండేది పెట్టాలి. కామెంట్ కూడా లేకపోతే అటవైన ఏదో ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడటం, చేతిలో ఫోన్ ఉంటే చాలు అసాంఘికంగా మాట్లాడటం. అది సోషల్ మీడియా అంటే అదే కదా. అంతే, అట్టాగే అయిపోయింది. మరి అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు, కానీ సభ్యత ఉంటుంది. లైక్స్ డిస్లైక్స్ చెప్పచ్చు, లేకపోతే ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేసే దాంట్లో హుందాగా వ్యక్తం చేయొచ్చు. సరే, ఫైనల్ గా కంక్లూజన్కి వచ్చే ముందు వచ్చే నెల 10వ తారీఖు లోపల లేదా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం లిక్కర్ స్కామ్లో అని చెప్పి బాగా వినిపిస్తుంది కొన్ని ఇన్ఫర్మేషన్. నేను అనుకుంటూ ఏంటంటే లిక్కర్ది మాత్రం ఆల్మోస్ట్ గుమ్మం దాకా వెళ్ళిపోయిందండి. ప్రాథమిక ఆధారాలతో మనకు కనిపిస్తుంది. దాని ప్రకారం టెక్నికల్గా చేయాలి అని అంటే మనీ లాండరింగ్ లేదా మనీ ట్రైలు అది ఎట్లా జరిగింది ఏంటంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా టచ్ చేసి కనుక ఫెయిల్ అయితే పొరుగుపోతుంది ప్రభుత్వానికి. అది నేను రేపు వచ్చే నెల 10 అవుతుందా, లేకపోతే ఇంకో 2 నెలలు పడుతుందా, లేకపోతే ఆల్రెడీ వచ్చేసిందా నాకు తెలియదు. ఏ చిన్న ఆధారం, బలమైన ఆధారం ఉండా నిమిషంలో పని. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇవాళ నోటీసులు వెళ్ళినాయి అని నేను విన్నా. సబ్జెక్టు కరెక్షన్ సిట్ నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళు గుంపులు పడుతున్నారు, న్యాయవాదులతో మీటింగులు జరుగుతున్నాయి అనేది నాకు ఉదయం అందినటువంటి బలమైన సమాచారం. న్యాయవాదులతో ఏదో మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. నోటీసులు కూడా వెళ్ళినాయి అని నాకు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడు. ఓకే, అది నాకు సబ్జెక్టు కరెక్షన్ ఇచ్చారా లేదా సిట్ అనేది నాకు తెలియదు, బయట అనుకుంటున్నమాట. సో మీకున్న అవగాహన మేరకు ఢిల్లీ పరిణామాలు తెలుసు, మీకు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు తెలుసు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసు, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు, అన్నీ మీకు అవగాహన ఉంది. కాబట్టి సింపుల్గా క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా? అసలు ఇప్పటికే బయట ఉండటమే ప్రమాదం, అయి తీరాలి. వీళ్ళు పొలిటికల్ ఇది అరెస్ట్ చేస్తే మనకు మైనస్ అవుతుంది అనుకుని కనుక ఇది చేస్తే మాత్రం అంతకంటే తప్పిదం ఇంకోట్లేదు, ఘోరం ఇంకోట్లేదు.
తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కూడా సమాజానికి చేసిన నష్టమే అవుతుంది. ఎటువంటి శేషభిషలు లేకుండా రాజకీయంగా లాభమా నష్టం అనే బేరీజులు వేసుకోకుండా, అఫ్కోర్స్ ప్రతిదీ రాజకీయంగా నాకేంటి లాభం అని వేసుకుంటే వెళ్తారు. చంద్రబాబు గారు అక్కడ గత 20 ఏళ్ళుగా ఫెయిల్ అవుతానే వచ్చారు. పొలిటికల్గా నాకు లాభం ఏంటి అనుకుందల్లా ఆయనకు నష్టమే జరిగింది. ఆయన బ్లైండ్గా వెళ్ళిపోతే బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్క అన్నట్టు మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతేనే వాళ్ళ సినిమా పండుతుంది. సరే ఇవన్నీ ఏదన్నా కానీ మీకు అవగాహన ఉంది కాబట్టి ఒక మాటలో అరెస్టా లేదా? 100% అవుతారు. 100% అవుతారు. దాంట్లో ఎటువంటి సస్పెషల్ లేవు. టైం అనేది నేను చెప్పలేను, కాలజ్ఞానం నాకు తెలియదు, జ్యోతిష్యం నాకు తెలియదు. కానీ 100% లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవడం ఖాయం. ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఏదో తాత్కాలికంగా మిగిలితే మిగలొచ్చు, కానీ ఆ పార్టీ మనుగడ కూడా 2029 ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థం. ఎటువంటి అనుమానం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోకా సమస్త సుఖనో భవంతు.